it's audible, sir. Okay. It's audible, sir. Yes. So, ఇప్పుడు good evening, everyone. This is Madhusudan, and I'm RDO Dharmavaram, Anantapur district. Very nice talking to you all. మీరందరూ కూడా మెయిన్స్ గ్రూప్ 1 2020 నోటిఫికేషన్లో మీరందరూ కూడా సెలెక్ట్ అయ్యారు మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మనం ఒక్కటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే, ఎక్కడైనా నా వాయిస్ మీకు వినపడకపోతే జస్ట్ ప్లీజ్ మీరు ఒకసారి చెప్పండి, సో దట్ ఐ కెన్ స్టాప్ అండ్ ఐ కెన్ రెక్టిఫై ద ఎర్రర్. ఒక విషయం ఏంటంటే, మనం మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యామని అంటేనే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 95% సక్సెస్ అక్కడే వచ్చేసినట్టే. సో మెయిన్స్ మీరు అందరూ బాగా రాసి ఉంటారు, చాలా బాగా రాసి ఉంటారు. మెయిన్స్లోనే మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ముందు ఒక టెన్షన్ మనం వదిలేయాలి. అందరూ కూడా నార్మల్గా జనరల్గా ఎలా ప్రిపేర్ అవుతూ ఉంటామంటే, మెయిన్స్కి ఎలాగైతే ప్రిపేర్ అయ్యామో మళ్ళీ ఇప్పుడు సబ్జెక్ట్స్ అన్నీ కూడా తిరిగేస్తూ ఉంటాం ఇంటర్వ్యూ కోసం. బట్ ఒక్క పాయింట్ మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంటర్వ్యూ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ మెయిన్స్. ఇక్కడ సబ్జెక్ట్ అసలు అవసరం లేదు కంప్లీట్గా. ఈవెన్ మేము ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా యూస్ టు ప్రిపేర్ జనరల్గా ఏదైతే సబ్జెక్ట్ ఉందో మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, మళ్ళీ హిస్టరీ కానీ, మళ్ళీ ఏన్షియంట్ మెడివల్ మోడర్న్ అని, జాగ్రఫీ అని మొత్తం కూడా మళ్ళీ బుక్స్ తిరిగేస్తూ ఉంటాం. అంటే వాటిలో ఏమైనా మళ్ళీ అడుగుతారేమో ఇంటర్వ్యూ అప్పుడు అని. బట్ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏమంటే, లాజికల్గా కూడా ఆలోచిస్తే ఆల్రెడీ సబ్జెక్ట్లో ఎంత మనకి మన కేపబిలిటీ ఎంత అని కానీ, లేదంటే ఆ సబ్జెక్ట్లో అతనికి ఎంత నాలెడ్జ్ ఉందని కానీ, ఇవంతా కూడా ఆల్మోస్ట్ మనకి మెయిన్స్లోనే స్క్రీన్ అయిపోయి ఉంటాం. సో మళ్ళీ ఇంటర్వ్యూలో నీకు మళ్ళీ సబ్జెక్ట్ అడగడం అనేది అర్థం లేని ఉంటాం. సో కంప్లీట్గా ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఆ పర్సనాలిటీ, ఇంటర్వ్యూకి అటెండ్ అయిన పర్సనాలిటీని, అతని టాలెంట్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ లెసన్స్ ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ ద సరౌండింగ్స్. నీ చుట్టూ జరిగే వాటి నుంచి నువ్వు ఎంత మాత్రం నేర్చుకుంటున్నావు, ఎలా రియాక్ట్ అవుతావు, వాటికి ఎలా రెస్పాండ్ అవుతావు వెంటనే. ఇంటర్వ్యూకి నువ్వు ఎంటర్ అయిన వెంటనే, మనం ఎంటర్ అయిన వెంటనే ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మనలో ఆఫీసర్ని చూస్తారు, మనం సెలెక్ట్ అయ్యామని ఫీల్ అవుతారు. ఫీల్ అవుతూ మనల్ని క్వశ్చన్స్ వేస్తాను అన్నమాట. అంటే నువ్వు ఒక పోస్ట్లో కూర్చున్న తర్వాత ఎలా రియాక్ట్ అవుతావు, ఎలా రెస్పాండ్ అవుతావు. కొన్ని విషయాల్లో రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది, కొన్ని విషయాల్లో రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఎలా మనం ముందుకెళ్తాం అనే దాన్ని గమనిస్తూ ఉంటారు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ మనం ఆ ఫిట్ ఆ పోస్ట్ కాదా అనేది కూడా వాళ్ళు డిసైడ్ చేసి దాన్ని బట్టి మనకి మార్క్స్ కూడా వేస్తూ ఉంటారు. మంచి మార్క్స్ వచ్చింటే మనకి అనుకునే విషయం ఏంటంటే, మెయిన్స్ లో మనకి చాలా మంచి మార్క్స్ వస్తే ఇంటర్వ్యూలో నాకు ఎట్లున్నా పర్లేదు, ఏదో ఒక పోస్ట్ వస్తుంది. కానీ మనం ఇక్కడ గ్రూప్ 1కి అటెండ్ అయింది ఏదో ఒక పోస్ట్ రావడానికి కాదు. ఇందాక నేను మన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎందుకు అడిగానంటే, ఎవరైనా సరే ఇంటర్వ్యూ కానీ లేదంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ అవుతున్నారు అని అంటే, దాని అర్థం మనం ఏదైతే అనుకున్నామో ఆ పోస్ట్ సాధించడం కోసం కష్టపడ్డాం. కొన్ని వందల పోస్టులు ఉన్నాయి, 160 ఆర్ 170 ఆర్ 180 పోస్టులు ఉన్నాయి. సో అందులో ఏదో ఒకటి నాకు వస్తే చాలు అని అనుకోవడం కరెక్ట్ కాదు. మీరు ద బెస్ట్. ఎందుకంటే మెయిన్స్ నుంచి స్టేట్లో ఎంతమంది ప్రిలిమ్స్ రాస్తే, ఎంతమంది అప్లై చేస్తే అంతమంది వాటిలో ప్రిలిమ్స్ నుంచి క్వాలిఫై మెయిన్స్కి వచ్చారు, అండ్ మెయిన్స్ నుంచి క్వాలిఫై ఇంటర్వ్యూకి వచ్చారు, ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. సో వీళ్ళంతా కూడా ఆల్మోస్ట్ దే ఆర్ టాలెంటెడ్. వీళ్ళంతా కూడా క్రీమ్ అని. అంటే మిగిలిన వాళ్ళు కూడా బాగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండొచ్చు, బట్ మేబీ లక్ కూడా ఫేవర్ కాకుండా వాళ్ళు మెయిన్స్ నుంచి కూడా కొంచెం ఇంటర్వ్యూ వేసుకోవచ్చు. బట్ నెక్స్ట్ టైం వాళ్ళు అందరూ కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు దీంట్లో కొన్ని డిఫరెంట్ ఫేజెస్ ఉన్నాయి. మీరు గుర్తుపెట్టుకొని, మీరు నోట్ చేసుకొని, మీరు ఇంటర్వ్యూలో ఏవైతే వాళ్ళకి చెప్పాలో, ఏవి చెప్పకూడదు, ఎంతవరకు వాళ్ళు అడిగిన క్వశ్చన్కి మాత్రమే మనం ఆన్సర్ చేయాలి, అంత మించి ఎక్స్ట్రా చేయకూడదు. సో ఇవన్నీ నేను ఒక బ్రీఫ్గా నేను చెప్తూ వస్తాను. అండ్ చివరిలో మన వాళ్ళు 7 మెంబర్స్ నాకు ఇందాక ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు. అరుణ కుమారి గారు, సాయి మనోహర్ గారు, పావని గారు, చిన్న మంచు నాయక్ గారు, సుమయ్య గారు, మౌనిక గారు అండ్ డాక్టర్ శ్రీలక్ష్మి గారు. సో ఇంకా కూడా ఎవరైనా ఉండొచ్చు. వీళ్ళలో ఎవరైనా ఒక్కరిని మనం ఇంటర్వ్యూ చేద్దాం, సో దట్ అప్పుడు
వాలంటరీగా ముందుకు వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూ చేద్దాము. సో అప్పుడు మనకి వాళ్ళు చేసిన మిస్టేక్స్ కానీ తెలుస్తుంది. నెక్స్ట్ టైం మనం ఇలా చేయకుండా ముందుకెళ్ళొచ్చు. ఫస్ట్ పాయింట్ అందరూ ఫాలో అవుతున్నారు కదమ్మా? నో ఇష్యూ విత్ వాట్ ఐ యామ్ సేయింగ్. కెన్ ఐ కంటిన్యూ? Yes, sir. ఇక్కడ ముందుగా మనం హాల్లోకి ఎంటర్ అయిన వెంటనే అంటే ఇంటర్వ్యూ చేయడానికి రెడీగా ఉన్న ఆఫీసర్స్ అందరూ కూర్చొని ఉంటారు మనల్ని ఇంటర్వ్యూ చేయడం కోసం. ఇంటర్వ్యూ ప్యానల్ రెడీగా ఉంటుంది. లోపలికి రమ్మని చెప్తారు. ముందుగా మనకి ప్రతి రోజువారీ ఇంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ 200 మెంబర్స్ సెలెక్ట్ అయి ఉండొచ్చు, లేదా 350 మెంబర్స్ సెలెక్ట్ అయి ఉండొచ్చు. సెలెక్ట్ అయిన 350 మెంబర్స్ లో డైలీ ఒక్కొక్క రోజు ఒక 10 మందినో 15 మందినో 20 మందినో పిలుస్తారు ఇంటర్వ్యూకి. పిలిచిన తర్వాత ఒక్కొక్కరిని మాత్రమే లోపలికి అలౌ చేస్తారు. అలౌ చేసినప్పుడు మీరు లోపలికి ఎంటర్ అయ్యే పద్ధతి నుంచి ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉంటారు. లోపలికి కొంతమంది క్యాజువల్ గా ఎక్కడైనా మనం ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, లేదా మనకు కావాల్సిన రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, లేదా ఇంకా క్లాస్ లోకి ఎంటర్ అయినప్పుడు ఎట్లయితే క్యాజువల్ గా ఎంటర్ అవుతుంటామో ఆ విధంగా వచ్చేస్తూ ఉంటాం. అలా కాకుండా మీరు లోపలికి ఎంటర్ అయ్యే ప్రతిదీ కూడా మీకు మీరు కంట్రోల్లో పెట్టుకొని ఎలా నడవాలో కూడా మీరు జస్ట్ అంటే ప్రతి ఒక్కటి కూడా ఇంప్రెషన్ ఫామ్ చేస్తుంది. ఆ విధంగా మీరు చూసుకోండి. ఫార్మల్ వాక్, కొంచెం ఫార్మల్ గా వాక్ చేయండి. ఒకవేళ అబ్బాయిలు అయితే షర్ట్ అండ్ ప్యాంట్, ఇన్ షర్ట్ ఉన్నది, అండ్ అలాగే అమ్మాయిలు అయితే శారీ ఆర్ సమ్ వాటర్ డ్రెస్, ప్లెయిన్ కలర్స్ కానీ, లేదంటే కొంచెం ఇంప్రెసివ్ కలర్స్ వాట్ ఎవర్ అబ్బాయిలు వచ్చిన వెంటనే వాళ్ళు సీట్ ఆఫర్ చేసేదాకా కూర్చోవద్దు. సీట్ ఆఫర్ చేశారు, వచ్చిన వెంటనే మీరు విష్ చేయండి, వాళ్ళకి అందరికీ కూడా విష్ చేయండి. అందరినీ చూస్తూ వీలైతే నమస్కారం కానీ, లేదంటే ఇంకా వాట్ ఎవర్ సంథింగ్, బట్ అందరినీ చూడండి. నాట్ జస్ట్ ఫస్ట్ ముందు ఎంటర్ అయిన వెంటనే చైర్మన్ ఎవరైతే బోర్డు ఉంటారో వాళ్ళు సెంటర్ లో కూర్చొని ఉంటారు, వాళ్ళని విష్ చేయండి, గ్రీట్ చేయండి. తర్వాత మిగిలిన వాళ్ళందరినీ కూడా ఒకసారి చూడండి కళ్ళతో. చూసి వాళ్ళందరికీ కూడా విష్ చేస్తూ నిలబడండి. దెన్ దే విల్ ఆఫర్ యువర్ సీట్. మీరు కూర్చోవచ్చు. కూర్చునేటప్పుడు కూడా చైర్ లాగడం కూడా కొంచెం కొంచెం స్లోగా, ఎందుకంటే అన్నెసరీ వాళ్ళకి ఎలాంటి ఇరిటేషన్ కూడా మనం పుట్టించుకోవాలి. కాబట్టి సీట్ తీసుకున్న తర్వాత ఒబీడియంట్ గా కామ్ గా కూర్చోండి. అనుకొని కానీ ఇలా రిలాక్స్డ్ గా కానీ అలా కూర్చోవద్దు. జస్ట్ సీట్ మనకు ఆఫర్ చేసిన వెంటనే కొంచెం ముందు స్టాండ్ గా స్టిఫ్ గా నిలబడడం కానీ కూర్చోవడం కానీ ఉండాలి. దెన్ ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఫస్ట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, మీ గురించి చెప్పండి అని అడిగినప్పుడు మీరు మనకున్న కామన్ డౌట్ ఏమంటే ఇది ఇంగ్లీష్ లో చేయాలా తెలుగులో చేయాలా ఇంటర్వ్యూ. మనం ముందు వెళ్తానని వాళ్ళు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారు. సో నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు, నేను తెలుగులో వెళ్ళొచ్చాను. యూ కెన్ గో. మీరు ఏ లాంగ్వేజ్ అయితే కంఫర్టబుల్ గా ఉంటారో, మీరు మెయిన్స్ ఇంగ్లీష్ లో రాస్తుండొచ్చు, బట్ ఇంటర్వ్యూ మాత్రం తెలుగులోనే ఇవ్వాలనుకున్నారు, దెన్ నో ప్రాబ్లం. మీరు మెయిన్స్ తెలుగులో రాస్తుండొచ్చు, బట్ ఇక్కడ ఇంటర్వ్యూ ఇంగ్లీష్ లో ఇవ్వాలనుకున్నారు, నో ఇష్యూ. దానికి దీనికి సంబంధం ఉండదు. బట్ మీరు ఎప్పుడైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారో వాళ్ళు ఏదైతే మీ కంఫర్టబుల్ లాంగ్వేజ్ లో మాత్రమే మీరు స్టార్ట్ చేయండి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు మీ పేరు చెప్పండి, ఫాదర్ నేమ్, మీ ఆక్యుపేషన్ కానీ, లేదు మీరు ఏం డిగ్రీ చేస్తారో ఆ డిగ్రీ గురించి చెప్పండి, అది ఎప్పుడు పాస్డ్ అవుట్ అనే విషయం చెప్పండి. సరే, ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏదైనా కాలేజ్లో కానీ, లేదంటే మీ అచీవ్మెంట్స్ ఏదైనా ఉంటే చెప్పండి, అక్కడితో ఆగిపోండి. దెన్ వాళ్ళు ఇంకా కంటిన్యూ అని అన్నప్పుడు ఇంకా మీరు హాబీస్ గురించి చెప్పొచ్చు. ఇంకా ఏదైనా అచీవ్మెంట్స్ మీకు ఇంకా కొన్ని అంటే నాట్ దట్ మచ్ సిగ్నిఫికెంట్ అయినా కూడా వాళ్ళు కంటిన్యూ అన్నారు కాబట్టి యూ క్యాన్ గో అహెడ్. లేదు అంటే కంటిన్యూగా మీరు వెళ్ళిపోతూ ఉండొద్దు. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు పేరు, నాన్నగారి పేరు, మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ప్లేస్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్కడ చేశారు, అంటే ఫైనల్ ఎడ్యుకేషన్. అండ్ నెక్స్ట్ ఇంకా మీరు ఇంకా నెక్స్ట్ ఇవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు మళ్ళీ కంటిన్యూ అన్నప్పుడు మాత్రం ముందుకెళ్తూ ఉండండి, లేదంటే జస్ట్ అక్కడితో ఆగిపోండి. సో ఇప్పుడు ఇక్కడ మీకు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ లో ఎన్ని క్వశ్చన్స్ అడగచ్చు అంటే, ముందు ఎవరైనా ఒక పేరు చెప్పేటప్పుడు సంథింగ్ ఫర్ సమ్వన్ ఏదైనా కొన్ని పేర్లు ఎలా ఉంటాయంటే కొన్ని తెలుసుకోవాలనిపించవచ్చు, లేదా కొంచెం వెరైటీగా ఉండొచ్చు. అలాంటప్పుడు ఆ పేరుకి అర్థం ఏంటి అని అడగచ్చు. అంటే నీ పేరుకి అర్థం నువ్వు తెలుసుకున్నావా అనే ఉద్దేశంతో కూడా అడగచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఎవరి పేరుని ఎలా ఏం అడుగుతారు అంటే ఏ మూడ్ లో ఉంటారో తెలియదు. కాబట్టి మనం జనరల్ గా అన్ని కూడా ప్రిపేర్ అయి ఉండడం, అన్ని ఆస్పెక్ట్స్ కూడా ప్రిపేర్ అయి ఉండడం చాలా ముఖ్యం. నేమ్ అన్నప్పుడు మీ నేమ్ కి సిగ్నిఫికెన్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టిన వాళ్ళు అరుణ కుమారి గారు ఉన్నారు, సాయి మనోహర్ గారు, వీళ్ళ పేరుకి అర్థం ఏంటి? ఇవి నార్మల్ అంటే మన జనరల్ గా ఉన్న పేర్లు. ఇప్పుడు నా నేమ్ తీసుకున్న జనరల్ నేమ్, మన జనరల్ నేమ్స్ ఉన్నప్పుడు అంత పర్టికులర్ గా అడగకపోవచ్చు, కానీ కొన్ని నేమ్స్ ఉంటాయి సమ్ డిఫరెంట్ గా.
అలాంటి వాటికి అర్థాలు ఏంటి అని అడగొచ్చు. సో వాటికి ఎందుకు ఆ పేరు పెట్టారు అమ్మా నాన్న? సో వాటి పేరుకి అర్థం ఏంటి? లేదు ఆ పేరుతో ఏదైనా ఒక మంత్ ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ముందున్న సెలెక్ట్ అయినటువంటి టాపర్స్ ఉన్నారు. వాళ్ళలో ఎవరైనా ఒక పేరు ఉన్నప్పుడు చూడండి. సో ఆ నేమ్‌కి ఇప్పుడు ఆహ్, 1 మినిట్ అంటేను. అభిమన్యు అనే నేమ్ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అభిమన్యు అంటే ఏంటి? అభిమన్యుడు ఏం చేశాడు? అభిమన్యుడు ఎవరు ఆ క్యారెక్టర్? అతని గురించి చెప్పండి. వాళ్ళ అమ్మా నాన్న పేరేంటి? అండ్ అభిమన్యుడు ఏం చేశాడు? అది ఎందుకు అంత ప్రామినెంట్ అయ్యాడు? అతను మైథాలజికల్ ఫిగరా? హిస్టారికల్ ఫిగరా? లేదంటే సోషియాలజికల్ ఫిగరా? సంథింగ్ దీని గురించి అడగొచ్చు. లేదు ఇంకేదైనా ఒక నేమ్ చెప్పాం మనం. నా పేరు మన్మోహన్ సింగ్ అని చెప్పాము. సో మన్మోహన్ సింగ్‌తో ఎంతమంది పొలిటీషియన్స్ ఎవరైనా ఉన్నారా? ఆయనతో ఆయన పేరు పైన ఎవరైనా ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నారా ఇండియాకి? లేదు ఇంకేదైనా క్యారెక్టర్స్ ఉన్నారా మన దగ్గర? ఏదైనా ఐఏఎస్ ఆఫీసర్ పేరు ఉందా? ఒక సీనియర్ మోస్ట్ ఆఫీసర్ ఉన్నారా? సో సంథింగ్ అంటే ఆ పేరుతో రిలేట్ అయినవి ఏమైనా ఉంటే కూడా తెలిసి పెట్టుకోండి. ఇప్పుడు మీ పేరుతో ఏదైనా తెలిసిన ఒక సమ్ ప్రైవేట్ అనే కానివ్వండి, ఇంకేదైనా బిజినెస్ ఫీల్డ్‌లో ఒక మంచి ప్రామినెంట్ పర్సన్ అన్నా అయ్యుండొచ్చు. ఇంకేదైనా సరే. మీ పేరుతో సింక్ అయ్యేటట్లు ఏదైనా స్పోర్ట్స్ ఫిగర్ కానివ్వండి, సినిమా ఫిగర్ అయినా కానివ్వండి, లేదంటే ఇక పొలిటికల్ వాటెవర్ ఆ పేరుకి సిగ్నిఫికెన్స్‌తో అటాచ్ అయినవి ఇంకేమైనా ఉన్నాయా? లేదు ఆ పేరుతో ఇంకేదైనా కూడా దానికి ఏదైనా అర్థం ఉందా? మైథాలజికల్ గాని, లేదంటే హిస్టారికల్ లేదంటే మనకి కొన్ని నెలల పేర్లు కూడా రావచ్చు. తెలుగు మాసం ఆ పేర్లతో కూడా కొంతమంది పేర్లు ఉండొచ్చు. అమ్మాయిల పేర్లు ఏదైనా గాని. సో వాటికేమన్నా సింక్ అవుతుందా? అర్థం ఉన్నాయా? అన్నట్టు అడగొచ్చు. ఇలా ఇలా మన నేమ్ నుంచి కూడా ఇన్ని క్వెషన్స్ వాళ్ళు వేయొచ్చండి. తర్వాత ఇక ఫాదర్స్ నేమ్ చెప్తాం. అండ్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీటెక్ అని చెప్పారు. లేదు సమ్ ఎంసీఏ అని చెప్పినారు. లేదు ఎంబీబీఎస్ అని చెప్పారు. సో మీరు ఈ డిగ్రీతో గాని, ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు కంప్లీట్ చేశారు. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పైన ఎన్ని క్వెషన్స్ వేయొచ్చు అంటే, మీరు ఇయర్ ఆఫ్ పాస్డ్ ఔట్. మీరెప్పుడు పాస్డ్ ఔట్ అయ్యారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను 2012లో పాస్డ్ ఔట్ అయ్యాను. నేను 2020లో అపియర్ అవుతున్నాను. సో ఈ గ్యాప్ ఆఫ్ 8 ఇయర్స్ అంటే బీటెక్ గాని సంథింగ్ ఏదైనా డిగ్రీ గాని పాస్ అయ్యాము అంటే మన ఏజ్ 21, 22 అలా ఉండొచ్చు. సో అప్పటి నుంచి ఆల్మోస్ట్ 8 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్ నువ్వు ఏం చేసావు? ఈ ప్రొడక్టివ్ ఏజ్ 20, 30 మధ్యలో ఉన్నది చాలా ప్రొడక్టివ్ ఏజ్. అంత మంచి ప్రొడక్టివ్ ఏజ్‌లో నువ్వు వాటిని ఏ విధంగా యూజ్ చేసుకున్నావు ఆ ఏజ్‌ని? సంథింగ్ కంట్రీకి యూజ్ అయ్యేదని చేసావా? దేశానికి ఉపయోగపడేటట్టు ఏమైనా పని చేస్తావా ఈ ఏజ్‌లో? లేదు సంథింగ్ ఏం చేసావు నువ్వు? ఏదైనా నువ్వు టెక్నికల్ ఎక్స్‌పర్టైజ్ ఏదైనా అయ్యావా? లేదంటే ఏదైనా హైయర్ క్వాలిఫికేషన్ ఏదైనా అచీవ్ చేసావా ఈ గ్యాప్‌లో? లేదు ఇంకేదైనా రీసెర్చ్ చేసావా? మనం కొంతమంది చెప్పేది నార్మల్ కూడా ఏం చెప్పుకుంటారంటే నేను ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతూ వస్తున్నాను. సో నువ్వు ఏ ఆన్సర్ చెప్పినా కూడా జెన్యూన్ గానే చెప్పండి. ఎవరిని కూడా బ్లఫ్ చేయొద్దు. అక్కడ లేనిపోనివి తెచ్చుకుంటే ఎందుకంటున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నారు లేదా నేనే ఉన్నాను అనుకుంటే 2012లో పాస్డ్ ఔట్ అయ్యాను. ఈ మధ్యలో ఏం చేసావు అని అంటే నేను ఏదో ఒకటి చెప్పాను. నేను లేదు సార్ నేను ఒక నేను ఏదైనా రీసెర్చ్ చేస్తున్నాను లేదా హైయర్ స్టడీస్‌కి ప్రిపేర్ అవుతున్నాను. సో వాళ్ళు వెంటనే దాని పైకెళ్తారు. ఏం రీసెర్చ్ చేసావు? నేను అబద్ధం చెప్పాను. బట్ ఏదో కొన్ని మార్క్స్ కోసం అబద్ధం చెప్పాననుకో. ఏ రీసెర్చ్ చేసావు? దాని గురించి చెప్పాలి. దాంట్లో ప్లస్ ఆర్ మైనస్ ఏంటి? వేటితో చేసావు? ఎక్కడ చేసావు? ఎవరు నీ గైడ్ ఎవరు? దానివల్ల అవుట్‌పుట్ ఏంటి? అది ఇప్పుడేమైనా ప్రొడక్ట్ యూజ్‌లో ఉందా? సో సంథింగ్ అంటే మనం ఇంకా మనల్ని మనమే లోపల డంప్ అయిపోయాం. ఇలా కాకుండా నువ్వు ఏం చేసావో అదే చెప్తే నీ పైన నీకు క్లారిటీ ఉంటుంది. ఏ క్వెషన్ అడిగినా కూడా యూ క్యాన్ ఆన్సర్. సో అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా కూడా ఉంటుందన్నమాట. సో బట్ చెప్పేటప్పుడు మాత్రం కొంచెం పాలిష్డ్‌గా చెప్పండి. ఇప్పుడు ఆహ్, ఈ మధ్యలో నువ్వేం చేసావంటే నేను ప్రిపేర్ అవుతూ ఉన్నాను అనడం కంటే సంథింగ్ నేను ఈ గ్యాప్‌లో నేను డిఫరెంట్ ఎగ్జామ్స్‌కి కూడా అటెంప్ట్ చేస్తూ ఆహ్, అచీవ్ చేయడం కోసం ఎన్నో విధాలుగా నేను ట్రై చేస్తూ వచ్చాను. కష్టపడుతూనే ఉన్నాను. నాకు ఎన్నో సెట్ బ్యాక్స్ వచ్చాయి. ప్రతి చోట నేను ఫెయిల్ అవుతూ వచ్చాను. కానీ నాది నేను అంటే నా గోల్‌ని గాని, నా అచీవ్‌మెంట్ ఏదైతే నేను కోరుకున్నానో దాన్ని వదులుకోలేదు. ప్రిపేర్ అవుతూనే ఉన్నాను. సంథింగ్ లైక్ ఎ పాజిటివ్ నోట్. ఇబ్బందులొచ్చినా ఎదుర్కొంటూ ఇన్నాళ్ళు ఫైట్ చేశాను. సో, ఈ ఏజ్ ప్రొడక్టివ్ ఏజ్ నేనేమి మిస్‌యూజ్ చేసుకోలేదు. నేను ఈ ఏజ్‌లో నేను ప్రిపేర్ అవుతూ ఉండడం వల్ల ఈ 30 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే జాబ్ చేస్తానో లేదంటే 28కో, 29కో ఈ 6 ఇయర్స్ ఆర్ 7 ఇయర్స్ స్పాన్‌లో నేను పడిన కష్టం వల్ల నా కెరీర్ మొత్తం ఒక 30 నెక్స్ట్ రాబోయే 30 ఇయర్స్ ఆర్ 40 ఇయర్స్ కెరీర్‌ని నేను ఇప్పుడు బిల్డప్ చేసుకుంటున్నాను. దీనివల్ల కంట్రీకి గాని, దేశానికి, సొసైటీకి గాని ఎంతో హెల్ప్ చేయగలను. డిఫరెంట్ పొజిషన్స్‌లో నేను ముందుకెళ్ళగలను. అప్పుడు నేను ఇప్పుడు నేర్చుకున్న సబ్జెక్ట్‌ని గాని, లేదంటే ఇక్కడ తెలుసుకున్న విజ్డమ్ వల్ల ఎంతో కొంత సొసైటీకి నేను యూజ్ చేస్తూ ఉండొచ్చు.
అండ్ ఇంటర్ నువ్వు బీటెక్ చేసావు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, బీటెక్ చేసావు లేదా ఎంబీబీఎస్ చేసావు. దీనివల్ల నువ్వు జనరల్ సర్వీసెస్కి వస్తున్నావు. ఇప్పుడు నువ్వు ఆర్టీఓ కానీ, డిఎస్పీ కానీ, సిటీఓ కానీ వస్తున్నావు. దీనివల్ల ఏంటి యూస్? ఎలా నీ సబ్జెక్ట్ని కానీ, ఎలా నీ డిగ్రీని కానీ ఇక్కడికి తీసుకొస్తావు? ఏ విధంగా నువ్వు సింక్ చేసుకుంటావు? వాటికి వీటికి సంబంధం ఏంటి? నువ్వు చేసిన డిగ్రీ వేరు, నువ్వు వస్తున్న ఫీల్డ్ వేరు. సో ఏ విధంగా దీన్ని నువ్వు సమర్థించుకుంటావు? ఇది కరెక్టేనా అని అడగొచ్చు. ఎస్, ఆబ్వియస్లీ. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బీటెక్ చేస్తావు. ఇప్పుడు ఎంతో టెక్నికల్ ఎక్స్పర్టైజ్ మనకు ఉండొచ్చు. వాటన్నిటిని కూడా మనం అడ్మినిస్ట్రేషన్ లో వాడచ్చు. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఈ గవర్నెన్స్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యాప్ డెవలప్ చేసుకొని ప్రజలందరి నుంచి వచ్చే గ్రీవియన్సెస్ నేను యాప్ ద్వారా కూడా రిసీవ్ చేసుకుంటాను. ఈ కోవిడ్ టైంలో వాళ్ళ ఆఫీసులో కూడా రాకుండా యాప్ ద్వారానే నాకు కమ్యూనికేట్ చేస్తారు. ఆ కంప్లైంట్స్ నేను రిసీవ్ చేసుకుంటాను, దానికి సొల్యూషన్స్ కూడా ఇస్తాను. సంథింగ్ లైక్ దట్. అంటే ఈ విధంగానే చెప్పమని నేను అనను, బట్ ఈ విధంగా మీరు సింక్ చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అది ఎంబీబీఎస్ చేశారు, మీరు జనరల్ సర్వీసెస్కి వస్తున్నారు. దీనివల్ల ఏంటి, ఎలా మీరు ఎంబీబీఎస్ అయ్యేది? ఒక గవర్నమెంట్ మీ పైన ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్ మీరు ఫ్రీ సీట్ చదివి ఉండొచ్చు, మంచిగా కష్టపడి ఫ్రీ సీట్ తెచ్చుకొని చదివి ఉండొచ్చు. గవర్నమెంట్కి ఎంత నష్టం మీకోసం, ఎంబీబీఎస్కి ఎంత కష్టపడి గవర్నమెంట్ రీఎంబర్స్ చేసింది ట్యాక్స్ పేయర్స్ మనీతో. ఇప్పుడు నువ్వు ఆ చదువుకొని కూడా దాన్ని పక్కన పెట్టి మీరు మళ్ళీ ఇలా గ్రూప్ వన్కి వస్తున్నారు అంటే, డిగ్రీ చేసిన వాళ్ళు వస్తున్నారు, ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు వస్తున్నారు. అలాంటప్పుడు ఎంబీబీఎస్ వేస్ట్ కదా, ఒక సీట్ మీ వల్ల ఇంకొకరైనా డాక్టర్ అయి ఉంటారు అని అడగచ్చు. బట్ వీ క్యాన్ సే, ఎలా ఎంబీబీఎస్ చేసినాము, ఈవెన్ దెన్ నేను ఇప్పుడు గ్రూప్ వన్కి రావాలనుకుంటున్నా, క్లియర్ అవుతున్నాను. ఇక్కడ నేను ఎంతో నాకున్న జాబ్ టాలెంట్ ని కూడా ఇక్కడ నేను యూజ్ చేస్తూ నేను పబ్లిక్ సర్వీస్ చేస్తాను. అట్ ఎ టైం నా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో నేను బాధపడచ్చు, నేను వాటిలో ఫైట్ చేయొచ్చు. ఎంతో కోవిడ్ లో ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్ అనుకుంటున్నాను. ఆర్డీఓ కానీ, తహసీల్దార్ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఇన్సిడెంట్ కమాండర్స్. అంటే ఆ డివిజన్ కి దే ఆర్ ద ఇన్సిడెంట్ కమాండర్స్. అంటే హెల్త్ ఇష్యూస్ కానీ ఏదైనా సరే చూసుకోవడానికి ముందు ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో కానీ, వాటిలో కానీ, వేటిలో. సో ఇప్పుడు ఎంబీబీఎస్ వచ్చిన వాళ్ళే ఉంటే ఇట్లాంటి కోవిడ్ పరిస్థితుల్లో కానీ, డిజాస్టర్స్ టైంలో కానీ, లేదా నార్మల్ టైంలో అయినా సరే ఆ ఎక్స్పర్టైజ్ ని మనం ఈ ఫైట్ లో మనం ఉపయోగించవచ్చు. ఆ టాలెంట్ ని కానీ, ఆ సబ్జెక్ట్ ని కానీ ఇక్కడ మనం ఉపయోగించి ఫైట్ చేయొచ్చు. ఎంతో మందికి ఒక అంటే మోటివేటింగ్ డైరెక్ట్లీ టు ద ఫీల్డ్. దాని గురించి సబ్జెక్ట్ బాగా తెలుసుకుంటుంది కాబట్టి ఏ విధంగా కోపప్ చేయొచ్చు చెప్పొచ్చు. అంటే మీరు కోవిడ్ ని రిలేట్ చేసుకోవచ్చు. కోవిడ్ లోనే తీసుకుంటే ఒక డాక్టరే ఒక ఆర్డీఓ, ఒక డాక్టరే ఒక కలెక్టర్, ఇంకా కూడా వాళ్ళకి అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ ఇంకా ఎక్కువ ఉంటుంది, లోతుగా ఉంటుంది. అందరికీ ఉన్న దానికంటే ఇంకా లోతుగా ఉంటుంది. సో వాటిని కూడా ఇక్కడ నేను యూజ్ చేయొచ్చు. సబ్జెక్ట్ అనేది కానీ ఇది కానీ చాలా డిఫరెంట్. అక్కడ నేర్చుకున్న చదువుని కానీ, నా ట్యాక్స్ పేయర్స్ ద్వారా వచ్చిన ఫ్రీ సీట్ ద్వారా చదువుకున్న చదువుని నేను వేస్ట్ చేయట్లేదు. ఐఎమ్ యూజింగ్ ఇట్ ఫర్ మై 30 years కెరియర్ లో నేను యూజ్ చేస్తున్నాను. రేపు పొద్దున నేను డాక్టర్ చేస్తున్నాను కాబట్టి మే బికమ్ గ్రూప్ వన్ నుంచి ఐఏఎస్ గా ప్రమోట్ అయ్యి నేను మళ్ళీ సెక్రటరీ హెల్త్ అవ్వచ్చు, సెక్రటరీ హెల్త్ వైపు వెళ్తాను. నేను ఇంకా ఎన్నో మార్పులు తీసుకురాగలను. నేను ఇక్కడ నా ఫీల్డ్ లో చదువుకున్నాను కాబట్టి ఎన్నో తెలుసుంటాయి కాబట్టి ఎన్నో మార్పులు నేను నా డివిజన్ పరిధిలో పనిచేసేటప్పుడైనా సరే చేంజెస్ తీసుకురావచ్చు. లేదు నేను ఇంకా స్టేట్ లెవెల్లో కూడా వెళ్ళినప్పుడు డైరెక్టర్ గా కానీ, ఇంకా సెక్రటరీగా కానీ ఐ కెన్ బ్రింగ్ మచ్ మోర్ చేంజ్ ఇన్ ద సొసైటీ, ఎస్పెషల్లీ హెల్త్ కేర్ పైన, లేదంటే ఎడ్యుకేషన్ పైన. ఈ విధంగా కూడా మనం చెప్పొచ్చు అనమాట. అంటే ఐఎమ్ జస్ట్ థ్రోయింగ్ ఎ లైట్. ఉన్న షార్ట్ టైమ్ లో మీ జస్ట్ మీ మైండ్స్ కి ఒక చిన్న ఇన్పుట్ నేను ఇవ్వచ్చు, అంతేగాని ఐ మే నాట్ బి బ్రీఫ్. సో ఇంకా కూడా లేటెస్ట్ ఇది కాకుండా ఇంకా మీకు మళ్ళీ ఇంటర్వ్యూ టైం ఉంది, అప్పుడు ఇంకా లోతుగా కూడా వెళ్తాం. ఒకేసారి మనం వెన్ వి గో ఇంటూ డీటెయిల్స్ అదేదో ఒక చెప్పింది మనం రిఫ్లెక్ట్ చేసినట్టే ఉంటుంది. అలా కాకుండా మనం ఒక్కొక్క పాయింట్ పైన నేను ఒక్కొక్క లైట్ త్రో చేసుకుంటూ వెళ్తే మీరు దాన్ని ఐడియా క్యాచ్ చేసుకొని మీ ఇన్హరెంట్ టాలెంట్ తో మీరు ఇంకా బాగా చెప్పగలరు. సో నా ఉద్దేశం అది. అండ్ నెక్స్ట్ ఈ గ్యాప్ లో ఈ ఎడ్యుకేషన్ ని పైన బేస్ చేసుకొని ఇంకా ఏ క్వశ్చన్స్ అడగచ్చు అంటే, ఒకటి పాస్డ్ అవుట్ అయ్యారు, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం చేశారు. అండ్ నెక్స్ట్ సెకండ్, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ని ఇక్కడ ఏ విధంగా జాబ్ కి రిలేట్ చేసుకుంటారు, ఏ విధంగా ఇక్కడికి వస్తున్నారు మీరు. అండ్ థర్డ్ వన్, ఈ మధ్యలో ఏమైనా మీరు జాబ్ చేసుంటే ఆ జాబ్ గురించి కూడా అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యలో జాబ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మంత్రి నాయక్ గారు ఏఎస్ఓగా చేస్తున్నారు, ఏపీ సెక్రటరీ. మేబీ ఆయన చేస్తున్న డిపార్ట్మెంట్ లో ఆ వర్క్స్ గురించి అడగచ్చు. ఏ విధంగా ఫైల్ మూవ్మెంట్ ఉంటుంది సెక్రటరియట్ అని అడగచ్చు. ఏ విధంగా ఎక్స్పీరియన్స్ ఉందని అడగచ్చు. నువ్వు మళ్ళీ ఏఎస్ఓగా చేస్తున్నావు, నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, ఇక్కడ జస్ట్ కొద్ది రోజుల్లో సెక్షన్ ఆఫీసర్ అవ్వగలవు. సెక్షన్ ఆఫీసర్ గా ఈ కూడా మళ్ళీ మీరు ఫీల్డ్కి వచ్చి ఇక్కడ డైరెక్ట్ గా ఆర్డీఓస్ గా కానీ, తహసీల్దార్స్ గా ఇప్పుడు ఏఎస్ఓగా ఉన్నప్పుడు కూడా ప్రమోషన్ కానీ మళ్ళీ తహసీల్దార్స్ గా వచ్చి ఆర్డీఓస్ కూడా వెంటనే మీకు ప్రమోషన్ వస్తుంది. అలాంటప్పుడు మళ్ళీ ఎందుకు గ్రూప్ వన్ వస్తుంది. ఇలా డిఫరెంట్ వాటికి కూడా మనం ఆన్సర్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. ఇంకొంతమంది పంచాయత్ సెక్రటరీగా ఉన్నారు. సో వాట్ ఆర్ ద రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ పంచాయత్ సెక్రటరీ. అంటే నువ్వు ఇన్నాళ్ళు పంచాయత్ సెక్రటరీగా చేస్తున్నారు. సో కొత్తగా వచ్చిన విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీ వల్ల మీకు ఆల్రెడీ ఉపాధి వచ్చింది. వచ్చినప్పుడు దాన్ని వదిలేసి మళ్ళీ ఇక్కడికి వస్తున్నారంటే అక్కడ ఒకరికి జాబ్ పోయినట్టే. అండ్ ఈవెన్ ఏఎస్ఓ గారు కూడా
మీకు ఆల్రెడీ గ్రూప్ 2లో మీరు రాసుంటారు, ఏఎస్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ దాన్ని వదులుకొని మళ్ళీ గ్రూప్ 1కి వస్తున్నారంటే అక్కడ ఒక పోస్ట్ పోయింది. మీరు అది రాయకుండా ఉంటే ఇప్పుడు వేరే వాళ్ళకి వచ్చి ఉంటుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని వేయొచ్చు. అప్పుడు మనం ఆన్సర్స్ కూడా చెప్పడానికి ప్రిపేర్ అయి ఉండాలి. ఎట్లా అంటే ప్రతిదీ కూడా పాజిటివ్ గానే చెప్పాలన్నమాట. ఏ ఆన్సర్ కూడా నెగెటివ్ గా చెప్పకూడదు. అంటే ఒక పబ్లిక్ సర్వెంట్ కి కానీ ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఈజ్ పాజిటివ్ థింకింగ్. ప్రతిదీ కూడా పాజిటివ్ గానే ఆలోచించాలి. మేబీ అది సక్సెస్ అవ్వచ్చు, కాకపోవచ్చు. బట్ పాజిటివ్ అప్రోచ్ తో ఉంటే దానివల్ల వచ్చే రిజల్ట్సే వేరు. నేను గ్రూప్ 2 రాసాను. అంటే నా కెరీర్‌లో సక్సెస్ అవ్వడం కోసం, లేదా నా కెరీర్‌లో సెటిల్ అవ్వడం కోసం, లేదా నేను అనుకున్న వాటిని ఇంప్లిమెంట్ చేయడం కోసం, సర్వీస్‌లోకి రావడం కోసం నేను అన్ని స్టెప్స్ ఎక్కుతూ వచ్చాను. ప్రతి స్టెప్ ఎక్కుతూ వచ్చాను. అలాగని ఆ స్టెప్‌లో ఉండిపోలేను. ఇంకా చేరుకోవాలి గమ్యానికంటే ఇంకా మెట్లెక్కాలి. సో ఆ ప్రాసెస్‌లో నేను మళ్ళీ నా చదువు పైన కాన్సంట్రేట్ చేసి పెడుతూ వస్తున్నాను. రేపు పొద్దున ఐఏఎస్ వచ్చినప్పుడు అక్కడికి మనం వెళ్ళినా ఇంకా బ్రాడ్ వ్యూలో మనం మన సర్వీసెస్‌ని ఇవ్వచ్చు. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే మనం ఏ స్టెప్‌లో ఉన్నా పంచాయత్ సెక్రటరీ ఐఏఎస్‌లో ఇంతకు మించిన నాకు బాధ్యత కావాలి. ఇంతకు మించిన సేవలు చేయడానికి నాలో ఆ ఫైర్ ఉంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి గాని, దాన్ని ముందుకు తీసుకురావడానికి నేను వస్తున్నాను. అన్నట్టు కూడా అంటే ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను. యూ కెన్ మేక్ ఇట్ మోర్ పాలిష్డ్‌గా అలా చెప్పొచ్చు మనం. అంటే ఏదైనా సరే మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ కాకుండా, మరీ అంటే లైక్ అదేదో కొంచెం ఎట్లా అంటే కొంతమంది మనం చెప్పేటప్పుడు తెలియకనే కొంచెం కొద్దిగా లిమిట్స్ దాటి కూడా చెప్తూ ఉంటాం. అనవసరంగా కూడా మాట్లాడుతున్నాం. అలా కాకుండా జస్ట్ పొలైట్‌గా, హానెస్ట్‌గా, హంబుల్‌గా మీరు చెప్పాలనుకున్నది చెప్తూ కన్వే చేసుకుంటూ రావచ్చు. సో ఈ విధంగా ఈ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ నేమ్, ఎడ్యుకేషన్ ఈ విధంగా వీటిపైన క్వశ్చన్స్ రావచ్చు. దీన్ని దాటుకొని కూడా మనం ముందుకెళ్ళేటప్పుడు కొంతమంది హాబీస్ ని కూడా అడగవచ్చు. సో వాట్ ఈస్ యువర్ హాబీ అని. అది ఆ హాబీస్ ని కూడా మీరు కరెక్ట్ గా ప్రిపేర్ అయి ఉండండి. మనం హాబీస్ అన్నప్పుడు ఏదో ఒకటి చెప్పేయడం కరెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒకరు క్రికెట్ ఈస్ మై హాబీ అన్నారు. ఒకవేళ అక్కడున్న ఐఏఎస్ ఆఫీసర్ లేదంటే అక్కడున్న ఇంటర్వ్యూ ప్యానెల్లో ఉన్న ఒక ఆఫీసర్ డైరెక్ట్ గా మిమ్మల్ని అడగొచ్చు. అంటే క్రికెట్ అంటున్నారు. సో దాంట్లో ఇండియా ఎన్ని వరల్డ్ కప్స్ గెలిచింది. సో ఇండియా ఇప్పుడు ప్రస్తుతానికి ఏ మ్యాచ్ ఆడబోతుంది. ఇట్లాంటివి కాకుండా క్రికెట్ లో ఫీల్డ్ మెజర్మెంట్స్ ఎలా ఉంటాయి. సో బాల్ వెయిట్ ఎంత ఉంటుంది అండ్ వికెట్స్ ఎంత హైట్ ఉంటుంది, తర్వాత బ్యాట్ బరువు ఎంత ఉండాలి. సో ఇట్లాంటి పాయింట్స్ ని కూడా టెక్నికల్ కూడా అడగచ్చు. ఆ మ్యాట్ దూరం అంటే అటుపక్క ఉన్న వికెట్స్ ఇటుపక్క ఉన్న వికెట్స్ మధ్య డిస్టెన్స్ ఎంత. ఇది ఏ గేమ్ లోనే తీసుకోండి. ఈ విధంగా మనం ప్రిపేర్ అవుతూ వెళ్ళాలి. అంటే దాని గురించి ప్రతిదీ మీకు తెలిసి ఉండాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఏ హాబీ దాని గురించి మీకు మనం అన్ని తెలుసుకుని దాన్ని ఎంజాయ్ చేస్తూ ప్లే చేస్తాం అన్నమాట. కాబట్టి అన్ని మనం చెప్పాల్సి వాళ్ళు ఏది అడిగినా కూడా. అండ్ మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరైనా అడగచ్చు. లేదా వాళ్ళే వెస్టిండీస్ లో పలానా కీపర్ పేరేంటి అంటే డిఫరెంట్ క్వశ్చన్స్. హాబీస్ అన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు. మనం ఏది పడితే అది చెప్పొద్దు. మీరు ఆలోచించుకొని మీకు నిజంగానే ఉన్న హాబీని మాత్రమే డిస్ప్లే చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చెప్పేటప్పుడు కూడా వేగ్గా చెప్పకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ హాబీ ఏంటి అంటే స్టడీయింగ్ బుక్స్. అంతే అక్కడితో అయిపోయినామంటే ఏ బుక్స్ అని వాళ్ళు మన పైన 100 క్వశ్చన్లు అడుగుతారు. సో ఇఫ్ యు ఆర్ పర్టికులర్లీ రీడింగ్ సమ్ బుక్స్, ఆ బుక్స్ పేరేంటో చెప్పండి. అంటే నేను ఇలా పర్టికులర్ నావెల్సే చదువుతాను. నాకు కొన్ని ఏదైనా జోవియల్ గా ఉండే నావెల్స్ మాత్రమే చదువుతాను, లేదా అడ్వెంచరస్ గా ఉండే నావెల్స్ మాత్రమే చదువుతాను. దెన్ దే విల్ గో అంటే ఆ ప్రిసైజ్ గా ఉన్న దాంట్లోకి మాత్రమే వెళ్తారు. నారోగా తీసుకెళ్ళిపోండి. అంతేగాని బ్రాడ్ గా కానీ డిస్టెన్స్ గా కానీ వదిలేయొద్దు ఆ క్వశ్చన్ ఆన్సర్. సో ఈ విధంగా వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా కూడా మనం మాట్లాడుకున్నట్టయితే మీ జాబ్ ప్రిఫరెన్సెస్ ఏదైనా అడగచ్చు. మీ జాబ్ ప్రిఫరెన్సెస్ ఏది అని అడిగినప్పుడు మనం చెప్పేటప్పుడు ఏం చెప్తుంటాం అంటే జనరల్ గా డిప్యూటీ కలెక్టర్ ఇస్ మై ఫస్ట్ ప్రిఫరెన్స్, నెక్స్ట్ డిఎస్పీ అని పెట్టుకుంటారు, నెక్స్ట్ సిటీ1 పెట్టుకుంటారు, సంథింగ్ ఏదైనా మన ప్రిఫరెన్స్ కానీ ఇలా పెట్టుంటాం. సో ఫస్ట్ మీరు డిప్యూటీ కలెక్టర్ ఎందుకు పెట్టారు అంటే ఏంటి, డిప్యూటీ కలెక్టర్ అంటే ఏంటి, మీకు తెలుసా ఆ జాబ్ గురించి, వాట్ ఆర్ ద రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి. మనం ఇక్కడ మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి అని అడిగినప్పుడు అండ్ మనం ఆర్డీఓ అని చెప్తుంటాం. ఆర్డీఓ అనేది మనకి గ్రూప్ 1 లో పోస్ట్ ప్రిఫరెన్సెస్ లో ఆర్డీఓ అనేది లేదు. సో మనం క్లారిటీగా ఉండాలి కాబట్టి చెప్తున్నాను. ఇట్ ఈస్ డిప్యూటీ కలెక్టర్. అంటే ఆర్డీఓ అనేది ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పోస్ట్ అండ్ డిప్యూటీ కలెక్టర్ అనేది క్యాడర్ పేరు అనమాట, ఆ ర్యాంక్ పేరు క్యాడర్. డిప్యూటీ కలెక్టర్ గా మనల్ని రిక్రూట్ చేసుకుంటుంది ఏపీఎస్సి. డిప్యూటీ కలెక్టర్ నుంచి నువ్వు లోపలికి రిక్రూట్ అయినాక ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత మనల్ని ఆర్డీఓగా వేయచ్చు, లేదు సమ్ పీడీ డిఆర్డి అయినా వేయచ్చు, పీడీ డ్రామా అయినా వేయచ్చు, ఆర్ సమ్ డిఫరెంట్ గా పిఓ ఐటీడీఏ కూడా వేయచ్చు. ఇలా డిఫరెంట్ గా వేయచ్చు. అంటే ఇవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇంకా చాలా ఉన్నాయి స్కోప్. వీ కెన్ గో యాజ్ ఎ మున్సిపల్ కమిషనర్ లేటర్, కార్పొరేషన్స్ కమిషనర్ గా కూడా వెళ్ళొచ్చు డిప్యూటీ కలెక్టర్ గా సెలెక్ట్ అయిన వాళ్ళు. అంటే ఏ ఫీల్డ్ కైనా వెళ్ళొచ్చు మనం. అంటే ఇంకా టెంపుల్స్ కి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా వెళ్ళొచ్చు,
వాట్ ఎవర్ మే బి ద ఫీల్డ్స్ అన్నిట్లోనూ మనం ఎంటర్ అవుతుంది. లేదంటే జాయింట్ కలెక్టర్ వెల్ఫేర్ ఆఫీసర్ అంటే స్టార్టింగ్ స్టేజ్ లోనే డిఆర్ఓగా కానీ ఇలా డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి. బట్ ద క్యాడర్ ఈస్ డిప్యూటీ కలెక్టర్. సో మనం చెప్పేటప్పుడు కూడా వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నప్పుడు డిప్యూటీ కలెక్టర్ ఇస్ మై ఫస్ట్ ప్రిఫరెన్స్. అందులో ఆర్డీఓ రావచ్చు, మనకి ఏదైనా రావచ్చు నెక్స్ట్ ట్రైనింగ్ అయిన తర్వాత. బట్ గ్రూప్ 1 ద్వారా వచ్చిన వాళ్ళకి మాక్సిమం ఫస్ట్ ఆర్డీఓ గానే ఇస్తుంటాం. సో ఇలా మనం చెప్పేది కూడా కొంచెం ప్రిసైజ్ గా, కరెక్ట్ గా, క్లారిటీగా, క్లియర్ గా ఉన్నది మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే అందరూ కూడా ఆర్డీఓ డిప్యూటీ కలెక్టర్ నే పెట్టుకున్నాం. సో ఫస్ట్ డిప్యూటీ కలెక్టర్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ మనం చూసుకోవాలి. డిప్యూటీ కలెక్టర్ గురించి వచ్చినట్టయితే జనరల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, డిప్యూటీ కలెక్టర్ గా రిక్రూట్ అయితే నెక్స్ట్ ఆర్డీఓ అనేది జనరల్ గా అడుగుతారు వాళ్ళు కూడా. వాట్ ఆర్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ డిప్యూటీ కలెక్టర్ అంటే మనం డైరెక్ట్ గా ఆర్డీఓ తీసుకొస్తాం. అంటే డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ లో చాలా పోస్ట్ ఉండొచ్చు, దాంట్లో ఒకవేళ మనకి ఆర్డీఓ ఇచ్చినట్టయితే దిస్ ఇస్ ద క్రీమ్ పోస్ట్, కీ పోస్ట్. ఆర్డీఓ ఇచ్చినట్టయితే అందులో మనకి డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. ఆర్డీఓ ఇస్ అ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్. ఒక రెవెన్యూ డివిజన్ మొత్తానికి కూడా ఈజ్ లైక్ మినీ కలెక్టర్. అండ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ మాత్రమే కాకుండా ఆర్డీఓ హిమ్సెల్ఫ్ యాక్ట్స్ యాజ్ ఏ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ ఫర్ దట్ ఎంటైర్ డివిజన్ అన్నమాట. సో ఇక్కడ మనం వాళ్ళకి చెప్పాల్సింది, నేను మీకు ఒక పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ డిప్యూటీ కలెక్టర్స్ డిప్యూటీ కలెక్టర్స్ ఇన్ టర్మ్స్ ఇక్కడ ఆర్డీఓ, తహసీల్దార్స్ కానీ జాయింట్ కలెక్టర్స్, డిఆర్ఓస్ అండ్ కలెక్టర్స్ కి పవర్స్ అండ్ ఫంక్షన్స్ ని కూడా నేను షేర్ చేస్తాను వంశీ ప్లీజ్ షేర్ ఇట్ టు ఆల్. వాళ్ళు ఒక్కసారి చూసి ప్రిపేర్ అవ్వచ్చు క్లియర్ గా. బట్ డిప్యూటీ కలెక్టర్ గురించి నేను ఒక్కసారి మీకు బ్రీఫ్ చేయగలిగితే అదేంటంటే జనరల్ సూపర్విజన్ ఉంటుంది. డివిజన్ మొత్తాన్ని కూడా జనరల్ గా సూపర్వైజ్ చేస్తూ ఉంటాం. జనరల్ అడ్మినిస్ట్రేషన్ నడిపిస్తాం మనం ఇక్కడ ఆర్డీఓగా ఉంది. అండ్ ఇంకా ఎంక్వైరీస్ కూడా చేస్తుంటాము, ఇన్స్పెక్షన్స్ చేస్తుంటాము. ఇది కాకుండా ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ ఫర్ ద డివిజన్. ఆ డివిజన్ లో ఏదైనా భూములు ఎవరైనా కానీ గవర్నమెంట్ కి మనం ఇవ్వాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక చిన్న సైజ్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ రాబోతుంది, దానికి గవర్నమెంట్ కి ల్యాండ్ కావాలి. సో దే విల్ ఆస్క్ కలెక్టర్ నుంచి జాయింట్ కలెక్టర్ గారికి వస్తుంది, జాయింట్ కలెక్టర్ గారు డైరెక్ట్ గా ఆర్డీఓకి ఎంట్రస్ట్ చేస్తారు. ఆర్డీఓ ఇన్ టర్న్ వర్క్అవుట్ విత్ తహసీల్దార్ అండ్ ఆ ల్యాండ్ మొత్తాన్ని కూడా మనం ఐడెంటిఫై చేసి, గవర్నమెంట్ ల్యాండ్ ఏమైనా మన దగ్గర ఉంటే ఐడెంటిఫై చేసి దాన్ని తిరిగి మనం వాళ్ళకి ఇస్తాం. మనం మాత్రమే చేయగలం, అంటే ఆర్డీఓస్ మాత్రమే చేయగలరు ఈ ల్యాండ్ అక్విజిషన్. ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ ఈజ్ అన్ ఆర్డీఓ. తర్వాత ఇంకేదైనా ప్రైవేట్ ల్యాండ్ ఉన్నా కూడా దాన్ని కొనుక్కొని మనం వాళ్ళకి ఇవ్వచ్చు. సో ఈ ల్యాండ్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మనం చేయొచ్చు అనమాట యాజ్ అన్ ఆర్డీఓ. ఇంకా తర్వాత మెజిస్టీరియల్ ఫంక్షన్స్ ఉంటాయి. మెజిస్టీరియల్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎవరికైనా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ నాది అంటాను, అండ్ ఇంకా ఇక్కడ మనకి సాయి మనోహర్ గారు ఉన్నారు, ఆయనకి నాకు మధ్యలో ఒక ల్యాండ్ డిస్ప్యూట్ వచ్చింది అని అంటే, మా ఇద్దరి మధ్యలో డిస్ప్యూట్ వచ్చిందన్నప్పుడు వి విల్ జస్ట్ గో టు తహసీల్దార్ అండ్ తహసీల్దార్ ఆర్డీఓ దగ్గరికి వెళ్తాం. వెళ్ళి ఇది నా తహసీల్దార్ దగ్గరికి వెళ్తాం. తహసీల్దార్ ఇస్ ద అకార్డింగ్ టు ఆర్ఓఆర్ యాక్ట్ కింద అది మనకు అవసరం లేదు ఇప్పుడు. బట్ తహసీల్దార్ ఫస్ట్ రికార్డింగ్ అథారిటీ, ఆయన దగ్గరికి వెళ్తాం. ఆయన చెప్పిన జడ్జ్మెంట్ మనకి సాటిస్ఫాక్షన్ గా లేకపోతే దెన్ యూ విల్ కమ్ టు ఆర్డీఓ. ఆర్డీఓ గారు కోర్టు, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అని ఇందాక చెప్పాను, ఆ కోర్టుకి వేసుకుంటారు. అక్కడ మనం జడ్జిమెంట్ ఇవ్వడానికి జస్ట్ లైక్ సివిల్ కోర్ట్ లాగా ఇక్కడ వాయిదాలు పిలవడం కానీ, ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వడం కానీ, నోటీసులు ఇచ్చి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళతో మనం కూడా వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్లన్నీ చెక్ చేసుకొని, ఇప్పుడు సాయి మనోహర్ గారి ప్రూఫ్లు కానీ అండ్ నా ప్రూఫ్లు కానీ రెండు చూసుకొని ఎవరిదైతే హూ ఇస్ ద రైట్ఫుల్ ఓనర్ అని ఆర్డీఓ డిసైడ్ చేస్తారు, వాళ్ళకి ఆర్డర్ పాస్ చేస్తారు అనమాట. ఈ విధంగా డిస్ప్యూట్స్ చూసుకోవడానికి కానీ, డిస్ప్యూట్ క్లియరెన్స్ కానీ కూడా ఆర్డీఓ యాక్ట్స్ యాజ్ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్. అండ్ ఇవి కాకుండా జనరల్ డ్యూటీస్ ఉంటాయి, ప్రోటోకాల్ ఉంటుంది, ప్రోటోకాల్ డ్యూటీస్ కూడా ఉంటాయి. అండ్ డివిజనల్ ప్రోటోకాల్ ఆఫీసర్ ఈజ్ అన్ ఆర్డీఓ. అండ్ తర్వాత ఇంకా చాలా రివ్యూ మీటింగ్స్ ఉంటాయి అనమాట. మిగతా వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, వాటిలో సరిగ్గా ప్రోగ్రెస్ లేనప్పుడు మనం వాళ్ళతో రివ్యూ తీసుకుంటాం. హెడ్ మాస్టర్స్ తో, ఎంఈఓస్ తో, టీచర్స్ తో, వాటితో కూడా రివ్యూ తీసుకొని వాళ్ళందరినీ కూడా సరి చేస్తూ మనం మన డివిజన్ లో ఏ డిపార్ట్మెంట్ లో అయినా సరే ఎంటర్ అవ్వచ్చు. ఏ డిపార్ట్మెంట్ అయినా మన డివిజన్ లో ఉన్న ఏ డిపార్ట్మెంట్ లోనే ఎంటర్ అయ్యి వాటిని మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ కూడా మనం చేయాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ డిపార్ట్మెంట్ కి అండ్ సమ్ అదర్ డిపార్ట్మెంట్ లైక్ ఎవరైనా హెల్త్ డిపార్ట్మెంట్ తో రిలేషన్ ఉన్నటువంటి ఇంకొక డిపార్ట్మెంట్, లేదా పోలీస్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ మధ్యలో కోఆర్డినేషన్ కావాలి ఒక విషయంలో, వాళ్ళు మాట్లాడుకోలేదు, కోఆర్డినేషన్ సరిగ్గా లేదు, దెన్ దే విల్ కమ్ టు ఆర్డీఓ ఆర్ తహసీల్దార్. వాళ్ళు మధ్యలో మనం కోఆర్డినేట్ చేసి ఆ ఇష్యూస్ ని సాల్వ్ చేస్తాం. అండ్ ఇంకా సెన్సస్ ఆఫీసర్ గా, డివిజనల్ సెన్సస్ ఆఫీసర్ గా ఆర్డీఓ ఫంక్షన్ చేస్తారు అనమాట. అండ్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ద డివిజన్. సెన్సస్ తీసుకునేటప్పుడు కూడా యాజ్ అ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఈజ్ కలెక్టర్ గారు, డివిజన్ లెవెల్లో ఆర్డీఓ అండ్ మండల్ లెవెల్లో తహసీల్దార్ కూడా ఫస్ట్ సిటిజన్. అండ్ అలాగే సివిల్ సప్లైస్ కి సంబంధించి కూడా మనం చాలా చేయాల్సి ఉంటుంది. సివిల్ సప్లైస్ లో రేషన్ ద్వారా మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఎండియూస్ ద్వారా ఇస్తున్నాం రైస్ అంతా కూడా, వాటన్నిటికీ ప్రజలకు చేర్చే దాంట్లో కూడా మనం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా దీనికి అటెండ్ చేయండి ఆర్డీఓస్. అండ్ అలాగే ఎఫ్పీ షాప్ డీలర్ ని అపాయింట్మెంట్ కూడా ఆర్డీఓ అని చూసుకుంటాం.
అండ్ వీటితో పాటు వన్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్. మన డివిజనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ కి చైర్మన్ గా ఆర్డీఓ ఉంటారు, అండ్ డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చైర్మన్ గా కలెక్టర్ గారు ఉంటారు, అండ్ మండల్ లెవెల్ తహసీల్దార్ గారు ఉంటారు. అండ్ వీటన్నిటితో పాటు ఇంకొక విషయం ఏంటంటే, నార్మల్ గా డిపార్ట్మెంట్స్ అన్ని ఉండొచ్చు, కానీ దెన్ ఒక ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఇష్యూ ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా దే విల్ రిప్రజెంట్ ద గవర్నమెంట్ త్రూ దిస్ ఛానల్. తహసీల్దార్ ద్వారా కానివ్వండి, ఆర్డీఓ ద్వారా కానివ్వండి, కలెక్టర్ గారి ద్వారా కానీ గవర్నమెంట్ కి రిప్రజెంట్ చేస్తారు. సో దీస్ విల్ యాక్ట్ యాజ్ ఏ గవర్నమెంట్ ఫర్ దట్ ఇన్ దట్ జ్యూరిస్డిక్షన్. ఇంకా ఇవి కాకుండా ఇంకా చాలా ఫంక్షన్స్ ఉంటాయి, బట్ ఇవి మనం ప్రిలిమినరీగా ఈ ఇంటర్వ్యూ స్టేజ్ లో చెప్పగలుగుతున్నాను. ఇవన్నీ కూడా నేను క్లియర్ గా పంపిస్తున్నాను, మీరు చూడొచ్చు. మెజిస్ట్రేటియల్ పవర్స్ ఉన్నప్పుడు నాట్ జస్ట్ కోర్ట్ ఇష్యూస్, అలాగే మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్పిసిలో కొన్ని ఉంటాయి. ఇప్పుడు బయట ఏదైనా పబ్లిక్ బాగా న్యూసెన్స్ చేస్తున్నప్పుడు మనం సిఆర్పిసి సెక్షన్ ఇంపోజ్ చేసి పబ్లిక్ న్యూసెన్స్ కింద కూడా మనం దాన్ని చేయొచ్చు. అలాగే 144 సెక్షన్ ఇవ్వడం కానీ, 145 సెక్షన్ కానీ, ఇలా డిఫరెంట్ కొన్ని సెక్షన్స్ రిలేటెడ్ అయితే అన్నింటినీ కూడా మనం ఇంప్లిమెంట్ చేయడంలో కానీ ముఖ్యంగా ముందుకెళ్తూ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ పవర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్డీఓ. ఒక డిఎస్పీ గారు అన్నప్పుడు కంప్లీట్ లా అండ్ ఆర్డర్ చూసుకోవడంలో ముందు ఉండడం కానీ, అండ్ డివిజనల్ లా అండ్ ఆర్డర్ ఆఫీసర్ ఈజ్ ఆర్డీఓ, అండ్ లా అండ్ ఆర్డర్ ఆఫీసర్ లా అండ్ ఆర్డర్ ని మొత్తం ఇంప్లిమెంట్ చేయడానికి దగ్గర ఉండి చూసుకోవడానికి డిఎస్పీ గారు ఉంటారు, అండ్ ఇంకా కింద స్టాఫ్ అంతా ఉంటారు. అండ్ నెక్స్ట్ సిటిఓ ఉన్నప్పుడు ఇప్పుడు దాని డెసిగ్నేషన్ కూడా మా అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ ట్యాక్స్ అంటారు. ఇలా ప్రతి పోస్ట్ కి కూడా మీరు రెస్పాన్సిబిలిటీస్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకోండి. అందులో ముఖ్యంగా చూసుకోవాల్సింది ఆర్డీఓ డిప్యూటీ కలెక్టర్ గురించి చాలా అడుగుతారు, అండ్ డిఎస్పీ అండ్ సిటిఓ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఈ మూడు మాత్రం తప్పకుండా పక్కాగా చూడండి. ఈ మూడు ఎందుకు చెప్తున్నారంటే మాక్సిమం అందరూ ఈ మూడు పెట్టుంటారు అనుకుంటున్నాను ఇప్పుడు నా 7 మంది. లేదు, మీరు పెట్టిన ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రియారిటీలో ఉన్న ఆ 3 పోస్టులకు సంబంధించి కూడా డీటెయిల్స్ మొత్తం చెక్ చేసుకోండి ఒక్కసారి, వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి. అండ్ వీటి తర్వాత మనం ఇక్కడ బాగా ప్రిపేర్ అవ్వాల్సింది ఫస్ట్ స్టేజ్ ఈజ్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, అండ్ సెకండ్ స్టేజ్ మీరు పెట్టిన ప్రియారిటీస్ పైన క్వశ్చన్స్ అడగచ్చు, అండ్ థర్డ్ స్టేజ్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏమంటే మీ నేటివ్ డిస్ట్రిక్ట్ ఆర్ మీ నేటివ్ ప్లేస్, వాటిపైన చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి నేను చెప్పినట్టయితే నన్ను అడిగిన క్వశ్చన్స్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ లో నేమ్ గురించి సిగ్నిఫికెన్స్ ఏం అడగలేదు, అండ్ ఎడ్యుకేషన్ గురించి అడిగారు. మీరు బీటెక్ చేసామంటున్నారు, బీటెక్ కి డిప్యూటీ కలెక్టర్ గా రాబోతున్నాం, వాటికి ప్రిఫరెన్స్ పెట్టావు, దీనికి దానికి సంబంధం ఏంటి, ఎందుకు ఇట్లా తీసుకున్నాం అంటే జస్ట్ మనం ఏ విధంగా ఇన్స్పైర్ అయ్యి వచ్చాము ఈ గవర్నమెంట్ సర్వీసెస్, అసలు ఈ గవర్నమెంట్ సర్వీస్ ఎందుకు కావాలనుకుంటున్నాం. సో వీటికి కూడా మనం రీజన్స్ మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. గవర్నమెంట్ సర్వీస్ ఎందుకు కావాలనుకుంటున్నాం అంటే డైరెక్ట్లీ వీ విల్ టెల్ దట్ పబ్లిక్ సర్వీస్ చేయడానికి వచ్చాం. పబ్లిక్ సర్వీస్ చేయడానికి గవర్నమెంట్ సర్వీస్ ఎందుకు, కెన్ గో ఫర్ ఎన్ ఎన్జిఓ ఎస్టాబ్లిష్ చేసుకున్న సర్వీస్ చేయొచ్చు. సో మనం ఇక్కడ చెప్పేటప్పుడు కూడా మనం హానెస్ట్ గా చెప్పాలి, పక్కాగా క్లియర్ గా కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకటి పబ్లిక్ సర్వీస్, రెండు నార్మల్ గా కూడా ఒక సెక్యూర్డ్ సాలరీ ఉంటుంది, సెక్యూర్డ్ మనకి ఒక లైఫ్ టైం కూడా మనకి సెక్యూరిటీ ఉంటుంది ఫస్ట్. అండ్ నెక్స్ట్ మనకి సోషల్ స్టేటస్ కూడా బాగుంటుంది, అండ్ ఇంతే సాలరీ బయట వేరే ప్రైవేట్ లో కూడా ఉండొచ్చు మనకి, బట్ సోషల్ స్టేటస్ అనేది, సోషల్ ప్రెస్టేజ్ అనేది కానీ గవర్నమెంట్ జాబ్స్ ఉంటుంది. అది అందులోనూ గ్రూప్ 1 ఈజ్ వెరీ గుడ్ పోస్ట్ ఉంటాయి కాబట్టి. సో ఈ విధంగా మనకి ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మనం చెప్తున్నాం, నాట్ జస్ట్ ఫర్ వన్. పబ్లిక్ సర్వీస్ మాత్రమే కాదు, పబ్లిక్ సర్వీస్ ఇస్ ద ఫస్ట్ ఫోర్మోస్ట్ క్వాలిటీ, దాని తర్వాత కూడా ఇవన్నీ ఉన్నాయని కూడా మనం చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా అడుగుతూ వచ్చినప్పుడు ఐఎమ్ ఫ్రమ్ తిరుపతి అని చెప్పాను. సో తిరుపతి అన్నప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కూడా మనకి ఉంటాయంటే ఇంటర్వ్యూ ప్లాన్లో మనకి ఆనరబుల్ చైర్మన్ గారు అడిగిన క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అది ఎలాగంటే తిరుపతి అన్నప్పుడు జస్ట్ నార్మల్ జనరల్ గా అందరూ కూడా మనకు నేటివ్ డిస్ట్రిక్ట్ చిత్తూరు అన్నప్పుడు చిత్తూరు డిస్ట్రిక్ట్ చాలా విషయాల్లో ఫేమస్ ఉంది. సో మీ దగ్గరికి ఇన్ఫ్లో ఆఫ్ టూరిస్టులు ఎక్కువ ఉంటారు. సో టూరిస్ట్ అంతా ఎక్కడికి వస్తూ ఉంటారు మీ దగ్గర. మనం అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మనకి తిరుమల ఉంది కాబట్టి తిరుమలకి ఎక్కువ మంది డివోటీస్ ఇన్ఫ్లో ఉంటుంది. అలాగే వీటితో పాటు చూడాల్సిన ప్లేసెస్ కూడా, అంటే మనకి ఇంకా దర్శనం చేసుకోవాల్సిన ప్లేసెస్ తిరుచానూరు అని, ఇంకా దగ్గరలో ఉన్న టెంపుల్స్ కాణిపాకం అని, అంటే మన డిస్ట్రిక్ట్ గురించి మనకు అన్ని తెలిసిండాలి. రిలీజియస్ ఇంపార్టెన్స్ ఏముంది మన డిస్ట్రిక్ట్, నెక్స్ట్ జాగ్రఫికల్ ఇంపార్టెన్స్ ఏముంది, హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఏముంది, ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఏముంది, సోషల్ ఇంపార్టెన్స్ ఏముంది, పొలిటికల్ ఇంపార్టెన్స్ ఏముంది, ఇలా మొత్తం అన్ని కూడా మనం చూసుకునేదానికి మంచి అవకాశం ఉంటుంది. సో అవన్నీ మనం ప్రిపేర్ అయి ఉండాలి. మీ దగ్గర రిలీజియస్ గా ప్రామినెన్స్ ఉన్న ప్లేసెస్ ఏంటి, కొన్ని చోట్ల ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు అన్నప్పుడు అక్కడ బారాషాహి దర్గా ఉంది. సో అది ఎందుకు 12 బారాషాహి అంటే ఏంటది, ఏం 12
దాన్ని 12 అని అంటారు అనమాట. సో వాటి అవి ఏంటివి ఆ టెంపుల్ కానీ లేదంటే ఆ రొట్టెల పండుగ సిగ్నిఫికెన్స్ ఏంటి? చిత్తూరు తీసుకున్నప్పుడు తిరుమల అన్నప్పుడు తిరుమలలో కింద నుంచి మీరు పైకి వెళ్ళేటప్పుడు ఎన్నిసార్లు వెళ్ళారు మీరు తిరుమల నడుచుకొని కాలినడక? ఎన్ని మెట్లు ఉన్నాయి? సో మీరు తిరుమలకి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకుంటారు దేవుడు ఎన్ని అంటే మనం ప్రిపేర్ అవ్వాల్సిన యాంగిల్స్ చెప్తున్నాను. అంటే వాళ్ళు అడుగుతారని మనం అనుకుంటున్నాం. ఏది అడిగినా చెప్పగలిగేటట్టు అంత టెక్నికల్ గా ఉండాలి, అంత పక్కగా ప్లాన్డ్ గా ఉండాలి. సో దేవుడి విగ్రహం ఎత్తు ఎంత ఉంది, అది ఎంత పురాతనమైనది విగ్రహం, స్వయంగా వెలిసింది అనుకుంటాం. సో ఎన్ని సంవత్సరాల నుంచి అది నోటీస్ చేసి మనం పూజలు చేస్తున్నాం. సో నెక్స్ట్ ఇంకా ఆ దేవుడి గర్భగుడిలో మీరు దేవుడిని మాత్రమే చూస్తారా, పక్కన ఇంకా ఏమైనా ఉన్నాయా, లోపల ఇంకా ఏమేమి ఉన్నాయి? సో ఇవన్నీ కూడా మీరు నెట్ లో సెర్చ్ చేయొచ్చు. దేవుడి విగ్రహంతో పాటు పక్కన ఇంకా మనకి సీతారామ లక్ష్మణులు ఉండొచ్చు, కృష్ణుడు ఉన్నారని ఇంకొక చిన్న విగ్రహం ఉంటుందని. అండ్ ఇలా డిఫరెంట్ అంటే మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని అంటే ఒక జస్ట్ తిరుపతి అనేది ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. మీ డిస్ట్రిక్ట్ లో మీకు ఇలాంటి సిగ్నిఫికెన్స్ మీరు ఫాలో చేసుకోండి. సో ఎంత మైన్యూట్కి వెళ్తారంటే ఈవెన్ మనం చూసినప్పుడు 1 minute ప్లీజ్. తిరుమలలో మనం తీసుకున్నప్పుడు బయట మనకి ఊరేగింపులో మలయప్ప స్వామి ఊరేగింపు ఉంటుంది. అంటే వెంకటేశ్వర స్వామి కదా లోపల డివోటీ మెయిన్ డైటీ ఉండేది లోపల, బట్ బయట మలయప్ప స్వామి ఎందుకు బ్రహ్మస్థలకు తీసుకొస్తారు? సో ఇట్లాంటివన్నీ కూడా మనకు ప్రిపేర్ అనమాట. అంటే అప్పుడు అక్కడ ముందు వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చినప్పుడు ఏవైతే జరిగి ఉన్నాయో దాని తర్వాత మలయప్ప కొండలు అనే చోట వెళ్ళి వెతికి తీసుకొని వస్తే అక్కడ ఉన్న విగ్రహాన్ని మలయప్ప స్వామి అంటారు. ఎంతో నాట్ వెంకటేశ్వర స్వామి అని కూడా ఆ కొండల నుంచి తీసుకొచ్చారు కాబట్టి ఆ పేరుతో దేవుని పిలుస్తారని. అంటే ఇవన్నీ కూడా ఇంకా మీరు రీసెర్చ్ చేసి వీటన్నిటిని స్టడీ చేయొచ్చు. సో అలా ప్రతి దాన్ని కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని బ్రహ్మోత్సవాలు ఉంటాయి, సంవత్సరానికి ఎన్నిసార్లు జరుగుతాయి, ఈ నన్ను అడిగిన క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ ఇంకా కూడా మనం ముందుకు వెళ్ళినట్టయితే తిరుపతిలో తిరుపతి దగ్గర ఈ టెంపుల్ మాత్రమే కాకుండా ఇంకా ఫేమస్ ఒకటి ఉంది. ఇంకోటి ఇండిజినియస్ ఉన్నాయి, ఎండమిక్ స్పీసీస్ ఉంది. ఏంటి అది అని అడిగారు. ఎండమిక్ ఉంది అని అడిగారు, ఏంటి? సో మనం వెంటనే కూడా మనం ఇంకా కూడా మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఏంటంటే అక్కడ ఎర్రచందనం కూడా బాగా ఫేమస్. కడప తిరుమల ఫారెస్ట్ దగ్గర ఉంటుంది, ఎక్కువగా దొరుకుతుంది ఇది ఎర్రచందనం. సో ఎర్రచందనం ఎందుకు ఎక్కువగా లభ్యమవుతుంది? సో అక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తారు వీటిని? అఫీషియల్ గా అయినా సరే ఎక్కడికి తీసుకెళ్తారు అఫీషియల్ గా? దానివల్ల ఆ ఎర్రచందనం వల్ల యూజెస్ ఏంటి, ఏమేమి తయారు చేస్తారు వాటితో? దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారు, ఎక్కడి నుంచి ఏ దేశాలకు పంపిస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై నుంచి పంపిస్తారు, చెన్నై నుంచి ఏ దేశాలకు పంపిస్తారు? సమ్ చైనా, జపాన్ అన్నప్పుడు చైనా, జపాన్ లో ఏ వస్తువుల తయారీకి దీన్ని వాడతారు? ఏ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేస్తారు? సమ్ గిటార్, సమ్ సితారా గిటార్ ఏదైనా మనం చెప్పినప్పుడు వాటిని ఏమైనా చూసారు ఎప్పుడైనా? వాళ్ళు చూసింటే దాంట్లో ఏమేమి ఉంటాయి? సో ఇలా కంప్లీట్ గా అనమాట. అంటే ఒక చిన్న పాయింట్ నుంచి ఎక్కడి దాకా తీసుకెళ్తారు. అంటే ఇవన్నీ కూడా మనం సబ్జెక్ట్ లో ఉండదు, కానీ మన చుట్టూ పరిసరాలు ఇందాక ఫస్ట్ నేను మీతో చెప్తున్నట్టు మన చుట్టూ జరిగే వాటిని మనం బాగా గమనిస్తూ ఉంది. వీటన్నిటిని కూడా మనం ప్రిపేర్ అయితే ఇంటర్వ్యూలో ఇలాంటివే మార్క్స్ ఎక్కువ ప్రిపేర్ చేస్తాం. ఇన్ని ఎందుకు మేబీ మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు మేబీ చాలా వరకు నెల్లూరు అయి ఉండొచ్చేమో మరి బహుశా. నెల్లూరు అయితే శ్రీహరికోట ఉంది. సో ఇంత ఇండియా ఇంత వాస్ట్ టెరిటరీ అయినప్పుడు శ్రీహరికోటలోనే ఎందుకు రాకెట్ లాంచ్ పెట్టారు? ఇక్కడ మనకి లాంచ్ అవుతూ ఉంటాయి శాటిలైట్స్ అన్ని కూడా. సారీ శాటిలైట్ ఎక్కడి నుంచి ఎందుకు లాంచ్ చేస్తూ ఉంటాం? సో ఆ ప్లేస్ సిగ్నిఫికెన్స్ ఏంటి? దాని తర్వాత ఇది ఏ మండల్లో ఉంది? తర్వాత ఇంకా వెంకటగిరి శారీస్ ఇంపార్టెన్స్ ఏంటి, స్పెసిఫిసిటీ ఏంటి, ఏముంది? వెంకటగిరి రాజాస్ గురించి మీకు తెలుసా? అండ్ ఈవెన్ నెల్లూరులో ఎంత కోస్టల్ లైన్ ఉంది? నెల్లూరులో ఒక పోర్ట్ ఉంది, ఆ పోర్ట్ పేరేంటి? సో అది ప్రైవేట్ రన్ గవర్నమెంట్ రన్ ఆ పోర్ట్ అది? అండ్ మీ నెల్లూరులో కూడా ఒక ఎయిర్పోర్ట్ రాబోతుంది. ఎక్కడ? దగ్గరతి దగ్గర. ఎక్కడ? అది మండలంలో ఉంది. నెక్స్ట్ నెల్లూరులో ఇందాక నేను చెప్పుకున్నట్టు రొట్టెల పండుగ జరుగుతుంది. దాని విశిష్టత ఏంటి? దాన్ని ఎందుకు అంతగా చేసుకుంటారు? స్టేట్ ఫెస్టివల్ అని కూడా చెప్తారు. ఏంటి దాని గురించి చెప్పండి. సో ఇలా మనం తెలుసుకోవాలనుకుంటే మనం అడగాలనుకున్నప్పుడు నెల్లూరు చుట్టూ అడగడానికి చాలా ఉంది. సో ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ అయ్యాలి. అండ్ నెక్స్ట్ అలాగే ఇంకా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మన కడప అన్నప్పుడు కడపలో మనకి బాగా దొరికే రిసోర్సెస్ ఏమి దొరుకుతాయి లోపల?
బాక్సైటా, లేదంటే ఇంకా ఏమైనా మినరల్స్ ఉన్నాయా లోపల. అండ్ సో కడప నుంచి తిరుమలకి ఒక ఇంతకుముందు అన్నమయ్య వెళ్ళేవాళ్ళు. సో అన్నమయ్య సంకీర్తనలు ఏంటి, డిఫరెంట్ అక్కడున్న గండికోట గురించి అడగొచ్చు. మనకి ఆ జిల్లాలో ఉన్న ప్రామినెన్స్ అన్ని కూడా మనల్ని అడుగుతూ ఉంటారు. ఇక్కడ అనంతపురం అన్నప్పుడు అనంతపురం బాగా హాట్ కదా, ఇక్కడ హార్టికల్చర్ ని ఎందుకు ఇంప్రూవ్ చేయకూడదు. సో హార్టికల్చర్ ఉంది అనుకుంటే ఏ హార్టికల్చర్ ప్రోడక్ట్స్ ఎక్కువ ఇక్కడ వృద్ధి చెందుతున్నాయి, ఇక్కడ మైక్రో ఇరిగేషన్ ఎంత వరకు ఉంది, ఎన్ఆర్ఈజిఎస్ ఎందుకు ఇక్కడే ఫస్ట్ ఎందుకు స్టార్ట్ చేశాం. సో ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ పర్టైన్ టు దట్ డిస్ట్రిక్ట్ అడగచ్చు మనం. వాటన్నిటిని కూడా మనం ప్రిపేర్ అయ్యండి. ఒకవేళ అనంతపురం మన నేటివ్ అన్నప్పుడు ధర్మవరం శారీస్ గురించి అడగచ్చు. ధర్మవరంలో శారీస్ కాకుండా ఇంకా ఏం ఫేమస్ ఉందని అడగచ్చు. ఇక్కడ లెదర్ పర్పెట్రీ తోలు బొమ్మలు కూడా ఫేమస్, వాటి గురించి అడగచ్చు అనమాట. ఇలా మన చుట్టూ ఉన్నదాన్ని కూడా అడగడం ఒక ఆస్పెక్ట్. సో ఇది థర్డ్ ఆస్పెక్ట్ గా అనుకోవచ్చు. అండ్ మన పోస్ట్ గురించి కూడా ఎక్కువ అడగచ్చు. మీరు ఏ పోస్ట్ వెళ్తారు, అంటే మీరు చేసిన డిగ్రీలో దీన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు ఇక్కడ. అండ్ మీరు ఒకవేళ ఆర్డీఓ అయ్యారంటే మీ ఫస్ట్ ప్రిఫరెన్సెస్ ఏంటి, మీరు ఏం పని చేస్తారు ముందు వచ్చిన, దేనిపైన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, ల్యాండ్ ఇష్యూస్ కా, హెల్త్, ఎడ్యుకేషన్ కా, లేదంటే ఇంకేదైనా లా అండ్ ఆర్డర్ కా, ఇంకా దేనికి. కోవిడ్ లో ఉన్నప్పుడు మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఇప్పుడు కోవిడ్ అనేది కొత్తగా వచ్చింది కాబట్టి కోవిడ్ లో మీరు ఏ విధంగా సర్వీసెస్ చేస్తారు, లేకపోతే వెళ్ళినాక మీరు పోస్ట్ అవుతుంది. సో మీ డిస్ట్రిక్ట్ లో ఉన్న కోవిడ్ కేర్ సెంటర్లు ఎన్ని ఉన్నాయి, కోవిడ్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి, ఆక్సిజన్ బెడ్స్ ఎన్ని ఉన్నాయి మీ డిస్ట్రిక్ట్ లో. సో వాటిని ఆక్సిజన్ బెడ్స్ అంటే ఏంటి, ఎంత కెపాసిటీ ఉంది, సో వెంటిలేటర్స్ అంటే ఈ పేషెంట్ డిఫరెంట్ కండిషన్స్ అడగచ్చు. ఎంతకంటే సాచురేషన్ తక్కువ ఉంటే దానికి ఆక్సిజన్ బెడ్ అవసరం. సో ఇలాంటివన్నీ కూడా మనకి కరెంట్ జరుగుతున్నవన్నీ అడగచ్చు. అండ్ ఈ నెల్లూరు అన్నప్పుడు మీరు ఆనందయ్య ఇప్పుడు రీసెంట్ గా వచ్చింది కాబట్టి ఇవన్నీ మందు గురించి అడగచ్చు. సో ఇలా ప్రతి ఆస్పెక్ట్ ని కూడా మన చుట్టూ జరిగే ప్రతి దాన్ని అడుగుతాం. వాటన్నింటినీ కూడా మనం ప్రిపేర్ అయ్యాలి. ఇంటర్వ్యూ మీకు 10 minutes జరగచ్చు, 15 minutes జరగచ్చు, 20 minutes జరగచ్చు, 30 minutes. మీరు తెలుగులోనే ఆన్సర్స్ చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళు అడగచ్చు కూడా. అంటే నేను చెప్తున్నాను జెన్యూన్ గా ఆన్సర్ చేయాలి. ఏది కూడా బ్లఫ్ చేయద్దు. మీకు తెలియదనే చెప్పండి. మీకు వాళ్ళు 10 క్వశ్చన్స్ అడిగినప్పుడు 10 చేయడానికి అడుగుతూనే ఉండొచ్చు. బట్ మనం వే ఆఫ్ ఆన్సరింగ్ కానీ, లేదా 10 క్వశ్చన్ నువ్వు తెలియదు మోసారి ఆన్సర్ అన్నప్పుడు 11th క్వశ్చన్ ఏ విధంగా నువ్వు ఫేస్ చేస్తావు అనే దాన్ని వాళ్ళు చూస్తారన్నమాట. సో ఈ విధంగా కూడా మనల్ని మన సైకలాజికల్ గా కూడా మన నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా అన్ని విధాలుగాను మనం ప్రిపేర్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ మీరు ఏదైనా అడగాలంటే చెప్పండి. లెటర్స్ Hello, good evening, sir. Good evening, Meeru. Yes, sir. My name is Divija, sir. Divija, yes, please. Yes, sir. I am also from Tirupati, sir. Oh, nice, ma'am. Yes, sir. Sir, ఇప్పుడు 2 degrees ఉన్నాయి అనుకోండి సార్, బీటెక్ ప్లస్ ఎంబీఏ. Okay. సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ లో బీటెక్ స్కిప్ చేసి ఓన్లీ ఎంబీఏ చెప్పొచ్చా సార్? అంటే మీరు బీటెక్ చెప్తే అది కూడా మంచిదే కదా, బాగుంటుంది. అండ్ ఒక మంచి డిగ్రీ కూడా ఉంది. సో నేను బీటెక్ పలానా యూనివర్సిటీ నుంచి చేశాను, లేదా పలానా కాలేజ్ నుంచి చేశాను, అండ్ దాని తర్వాత ఎంబీఏ కూడా చేశాను. బట్ మీరు బీటెక్ తర్వాత ఎంబీఏ ఎందుకు చేశారో మీరు ఆన్సర్ చెప్పగలగాలి. లేదు బీటెక్ మీరు చెప్పదలుచుకోలేదు, మీకు ఇష్టం లేదు, దెన్ యూ కెన్ డైరెక్ట్లీ గో టు ఎంబీఏ అండ్ ఎంబీఏ వల్ల చెప్పొచ్చు. సార్ బీటెక్ చెప్పిన తర్వాత బీటెక్ మీద క్వశ్చన్స్ రావడానికి ఎంత స్కోప్ ఉంది సార్? క్వశ్చన్స్ ఏమో టెక్నికల్ గా అడగాలి. మీరు ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు సార్? 2013 సార్. అంటే ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి ఏం లేదు. మేబీ మీరు ఒకవేళ అడిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని ఇప్పుడు ఏదైనా ఒక విషయం అడుగుతూ సమ్ ఏదైనా మీ బ్రాంచ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ అయితే ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీస్ ఎన్ని ఉంటాయి, ట్రాన్స్ఫార్మర్స్ దాని గురించి చెప్పండి, ఆపరేషన్ చెప్పండి అన్నప్పుడు మీరు ఎప్పుడో చదువుకుంటే మనకి ఎలా గుర్తుండకపోవచ్చు ఎవరికైనా సరే, ఎందుకంటే మనం డిఫరెంట్ స్టెప్కి వచ్చాం కాబట్టి. సో అంతగా క్వశ్చన్స్ అడిగేది ఏమి ఉండదు. బట్ బీటెక్ చేశారు, బీటెక్ నుంచి మళ్ళీ మీరు ఎంబీఏ ఎందుకు చేయదలుచుకున్నారు, ఎందుకు వచ్చారు ఎంబీఏ, అండ్ ఎంబీఏ నుంచి మళ్ళీ ఇప్పుడు గ్రూప్స్ కానీ వస్తున్నారు. అంటే ఏంటి మీ ప్లాన్ ఏంటి, మీరు అంటే వాళ్ళ అడిగే ఉద్దేశం ఏమంటే మీరు ఒక స్ట్రీమ్ లైన్ లో వెళ్దామని వెళ్తున్నారు, లేదా ఎట్లా పడితే వెళ్ళిపోతున్నారు మీరు అనే దానిపైన కూడా అడగచ్చు. సో మన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ మీద అయితే టెక్నికల్ క్వశ్చన్స్ రావంటారా సార్? రీసెంట్లీ పాస్ అవుట్ అయితే మేబీ అడగొచ్చు, కానీ ఇప్పుడు పాస్ అవుట్ అయినప్పుడు అన్ని క్వశ్చన్స్ రాము. ఏదైనా వచ్చినా కూడా ఏదైనా జస్ట్ 1 or 2 అది మేము చెప్పకపోయినప్పుడు నాట్ ఎన్ ఇష్యూ. ఓకే సార్. సార్ ఫైనల్ లో డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ టు ద బోర్డ్ అంటే ఏం అడగచ్చు సార్? మీరు అడిగినప్పుడు మీరు ఆర్డీఓగా మీరు నన్ను సెలెక్ట్ చేస్తుండొచ్చు, లేదంటే మీరు
తీసుకోవచ్చు కదా సార్? అంటే దాంట్లో నాకు ఏ విధంగా ఇంకా నేను ముందుకెళ్ళడానికి ఇంకా నాకేమైనా కూడా సజెషన్స్ మీరు నాకు ఇవ్వగలరా సార్ అన్నట్లు మీరు అడగొచ్చు బోర్డ్‌కి. ఓకే సార్. సార్ సజెషన్స్ కూడా ఇంకొకటి యెస్. ఓకే సార్. సార్ మీరు డివిజనల్ లా అండ్ ఆర్డర్ అన్నది ఆర్‌డీఓ చేతిలో ఉంటుందన్నారు గదండీ సార్. బట్ అది డీఎస్పీ గదండీ సార్? అంటే డీఎస్పీ ఇస్ ద ఓవరాల్ సూపర్వైజర్. ఆయన దగ్గరుండి ఆ సబ్జెక్ట్‌ని డీల్ చేస్తూ ఉంటారు. బట్ లా అండ్ ఆర్డర్ ఆఫీసర్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 144 సెక్షన్ అని ఇంకా కొన్ని సెక్షన్స్ ఉంటాయన్నమాట. లా అండ్ ఆర్డర్ ఆఫీసర్ ఈజ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కలెక్టర్ గారు అండ్ లా అండ్ ఆర్డర్ ఆఫీసర్ లా అండ్ ఆర్డర్‌ని ఎన్ఫోర్స్ చేస్తూ దాన్ని ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూసుకునేది ఎస్పీ. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్‌లో ఎస్ఐ సార్. ఓకే. క్వెషన్ నాకు ఎలా రావచ్చు సార్? సారీ అమ్మా ప్లీజ్. ఒక్కసారి. సారీ అమ్మా ఇంకొకసారి చెప్పండి. సార్ నేను ఎంసీఏ కంప్లీట్ చేసిన తర్వాత బెంగుళూరులో 1 ఇయర్ ఐటీ సెక్టర్‌లో జాబ్ చేశాను సార్. తర్వాత వీఆర్ఓగా జాబ్ చేశాను సార్ 3 ఇయర్స్. తర్వాత ఇప్పుడు ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్‌లో ఎస్ఐగా జాబ్ చేస్తున్నాను సార్. వీఆర్ఓ కూడా చేశారా? చేశాను సార్ 2014 బ్యాచ్. వీఆర్ఓ చేశారు అండ్ అలాగే ప్రొవిజనల్ ఎక్సైజ్‌లో ఇప్పుడు సబ్ ఇన్స్‌పెక్టర్‌గా ఉన్నారు. ఎస్ సార్ 2018 బ్యాచ్ సార్. ఓకే. ఓకే. వెరీ గుడ్. అంటే దీంట్లో మీరు వీఆర్ఓగా చేసినప్పుడు మీరేం చేశారని అంటే ఫంక్షన్స్ అడగొచ్చు అన్నమాట. వీఆర్ఓ రోల్స్ ఏంటి? ఏ విధంగా రికార్డ్ మెయింటెనెన్స్ ఉంటుంది? ఏ విధంగా చేస్తుంటారు? మీరు మళ్ళీ అంటే ఆ వీఆర్ఓ జాబ్ గురించి అడగొచ్చు. ఇక్కడ మనం క్లియర్‌గా ఆలోచిస్తే వీఆర్ఓ అని మీరు చెప్పినట్టు దాని గురించి ఏంటి అంటే ఏంటి అని అడగొచ్చు. మీరు ఏమేమి చేశారు? ఏమేమి చేయాలి దాంట్లో ఆ పోస్ట్‌లో? అండ్ 2 ఈ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్‌లో సబ్ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేస్తున్నారు. సో వీటి గురించి అంటే వీటిలో మీరు ఏమేమి చేస్తారు అని అడగొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ రెండిటి మధ్యలో అంటే మీరు వీఆర్ఓ అంటున్నారు. ఇప్పుడు ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా వచ్చారు. అంటే ఏ విధంగా మీరు అక్కడి నుంచి జంప్ అయ్యి వేరే డిపార్ట్‌మెంట్‌కి వచ్చారు? మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వస్తున్నారు? ఈ డిఫరెంట్ ఈ 3 అప్రోచెస్‌లో అడగొచ్చు క్వెషన్స్. ఓకే సార్. ఇప్పుడు మీరు థాంక్ యూ. ఎక్సైజ్ సబ్ ఇన్స్‌పెక్టర్‌గా నార్మల్‌గా మీకు బయట ఎక్కడైనా ఇలిసిట్ లిక్కర్ దొరికినప్పుడు కానీ వాటికి కానీ మీరు దాడులు చేస్తూ ఉండి వాటన్నిటిని కూడా ఇది చేస్తూ ఉంటారు. అంటే ఏం అవసరం ఉంది? ఎందుకు మీరు అట్లా ఇలిసిట్ లిక్కర్‌ని టెస్ట్ చేయరు అని అడిగినప్పుడు మీరు దానిపైన ఉన్న హెల్త్ ఓకే. రైతులు ఏ విధంగా బ్యాంక్‌కి సంబంధించి అండ్ రైతుల రెన్యువల్స్‌కి సంబంధించి మీరేమైనా చేశారా? రెన్యువల్స్ వాటిలో ఎందుకు అన్ని ఇబ్బందులు వస్తున్నాయని అండ్ ఎకానమీ పరంగా కూడా అడగొచ్చు. కానీ బట్ ఎక్కువ కూడా ఫార్మర్స్‌కి బ్యాంకింగ్‌కి రిలేటెడ్‌వే ఎక్కువ అడగొచ్చు. ఓహో! యెస్ సార్. సార్ ఇంకేదైనా ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా లాస్ గాని అటువంటి అంత డెప్త్‌గా ఏమి అడగరు కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అంత నో. బట్ జస్ట్ మనకి తర్వాత ప్రిలిమినరీ ఇంకొక నాలెడ్జ్ చిన్న ఉంది. బేసిక్ నాలెడ్జ్ సార్. సార్ ఇంకొక చిన్న డౌట్. ఇప్పుడు విజయ్ మాల్యా, చోక్సి ఇటువంటి వాళ్ళందరికీ అది బడా బడా కార్పొరేట్ లోన్స్ అని వైవర్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కేసీసీ లోన్ ఫార్మర్స్ వైవర్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ గా లేరు కదా. దీని గురించి ఏదైనా అభిప్రాయం చెప్పమంటే జనరల్ పాయింట్ ఆఫ్ ఎలా ఆన్సర్ చెప్తే బాగుంటుందండి? ఓకే. ఓకే. అంటే మీరు ఇప్పుడు విజయ్ మాల్యా వీళ్ళంతా కూడా ఇలా జరిగింది అండ్ జనరల్ గా కార్పొరేట్ లోన్స్ అన్ని వైవర్ అవుతా ఉంటాయి. ఓటీఎస్ కింద ఇటు కింద. యెస్. ఇది మంచి క్వెషన్. అంటే ఇలాంటివి అడగొచ్చు. డెఫినెట్‌గా అడగొచ్చు అన్నమాట. సో వీటికంతా కూడా మనము దీనికి ఒక జనరల్‌గా ఎలా చెప్పొచ్చు అంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు
సారీ అండి, ఇందాక చెప్తున్నారు నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది. ప్లీజ్ చెప్పండి. ఇందాక క్వశ్చన్ అడిగారు, బిగ్ కార్పొరేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మనం లోన్స్ ఉన్నాం. వాళ్ళు లోన్ కట్టకుండా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. బట్ ఫార్మర్స్ ని చిన్న చిన్న వీళ్ళ దగ్గర మాత్రం కలెక్షన్ గట్టిగా పట్టుబడుతుంటాం. బట్ హియర్ మనం అనుకోవాల్సింది కానీ మనం అంటే పెద్ద కార్పొరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లోన్స్ ఇస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు ఇంటర్న్ ఎక్కువ ఎంప్లాయ్మెంట్ కానీ వాళ్ళని క్రియేట్ చేస్తారని ఉద్దేశంతో వాళ్ళకి లోన్స్ ఇస్తూ ఉంటుంది. అది కూడా ఇండియా రూల్స్ అన్నింటికి కూడా బైండ్ అయ్యి వాళ్ళ అసెట్స్ చూసుకొని ఇస్తుంది. వినిపిస్తుందమ్మా ఈ స్టార్టింగ్? ఎస్ అలా ఇస్తూ ఉంటారు. అంటే ఇంటర్న్ వాళ్ళు దాన్ని ఆ లోన్ ని వెయిట్ చేసి ఇక్కడి నుంచి పే చేయకుండా వెళ్ళిపోతారనే ఉద్దేశంతో కాదు. అండ్ వాటికి కూడా అంటే మనం చెప్పాల్సింది ఇంకా చెప్పాలంటే ప్రతి బ్యాంకింగ్ సెక్టర్ కూడా అగ్రికల్చర్ కానీ లేదంటే ప్రైమరీ లెండింగ్ ఎక్కువ ఉంది. ప్రైమరీ సెక్టర్ కి ఎక్కువ లెండింగ్ పర్సెంటేజ్ ఉంది, మోర్ దెన్ 18%. సో ఇలా పెట్టుకొని ఫార్మర్స్ అందరికీ కూడా లోన్స్ ఇస్తూ లోన్ వేవింగ్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది గవర్నమెంట్. వీటన్నిటి కట్టుబడి ఏ బ్యాంక్ అయినా సరే, ఈవెన్ ప్రైవేట్ గవర్నమెంట్ ప్రైమరీ సెక్టర్ కి లెండింగ్ ఎక్కువ ఇస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ప్రైమరీ సెక్టర్ ని నెగ్లెక్ట్ చేస్తున్నామని కానీ లేదంటే అగ్రికల్చర్ ఫార్మర్స్ మనం గట్టిగా ఉన్నామని కూడా కాదు. ఈవెన్ అట్లాంటి వాళ్ళకి ఇంకా మన ఫార్మర్స్ కి లోన్ వేవింగ్ కూడా గవర్నమెంట్ తీసుకొస్తుంది. అండ్ వితౌట్ ఇంట్రెస్ట్ ఆర్ వెరీ వెరీ సింపుల్ ఇంట్రెస్ట్ వాటితో కూడా మనకి అగ్రికల్చర్ లోన్స్ ఇస్తూ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఇంటెన్షన్ ఇక్కడ వీళ్ళని ఇబ్బంది పెట్టాలని లేదంటే వాళ్ళని సేవ్ చేయాలని కాదు, కానీ ఇంత లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ ఏదో మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఇవ్వడం. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదంటే ఇండస్ట్రీస్ కానీ వస్తే దాని వల్ల ట్యాక్స్ కానీ లేదంటే ఎంప్లాయ్మెంట్ కానీ వస్తుంది. అంతేగాని వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నామని ఫార్మర్స్ చెప్పడం. ఈ విధంగా మీరు ఫార్మర్స్ కి మన గవర్నమెంట్ చేసిన వాటిని క్లియర్ గా మీరు బ్రీఫ్ చేయొచ్చు. Sir, Yes, ma'am. I'm Dr. Sri Lakshmi, sir. Yes, ma'am. Sir, MBBS సీట్ వేస్ట్ అయింది అంటే ఎలా డిఫెండ్ చేసుకోవాలి సార్? కూడా మీకు చెప్పాను అది అంటే వేస్ట్ అవ్వడం అని అంటే దాని అర్థం ఇంకా మనం ఏ మాత్రం వర్క్ చేయకుండా ఇంట్లో ఉన్నప్పుడే వేస్ట్ అవుతుంది. నాట్ ఈవెన్ సింగిల్ పబ్లిక్ సర్వీస్ చేయకుండా లేదంటే ఆ పోస్ట్ యూజ్ చేసుకున్నప్పుడు ఆ ఎడ్యుకేషన్ ని ఆ విజ్డమ్ ని మీరు వాడినప్పుడు మాత్రమే యూజ్ అవుతుంది, ఐడియల్ గా ఉన్నప్పుడు. బట్ అలా లేరు మీరు. అండ్ ఆ డిగ్రీతో ఇంకా ముందుకెళ్ళడానికి వచ్చారు, అందులోనే ఈ గవర్నమెంట్ సర్వీసెస్ వచ్చినారు. సో ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది కరెక్ట్ కాదు. ఇప్పుడు వచ్చే పోస్ట్ ద్వారా కూడా నేను ఆ సర్వీసెస్ ని ఎక్స్టెండ్ చేయడానికి లేదా ఆ పర్టికులర్ సెక్టర్ లో ఇంకా మార్పులు తీసుకురావడానికి నేను ఒక పాలసీ లో భాగం అవ్వడానికి నేను ముందుకు వస్తున్నాను కూడా మీరు చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మీరు ఒక అడ్మినిస్ట్రేటర్ అయ్యారు అంటే కోవిడ్ టైంలో మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను. కోవిడ్ టైంలో ఒక డాక్టర్ గా ఉన్న అడ్మినిస్ట్రేటర్ ఉంటే ఇంకా కూడా చాలా పాజిటివ్స్ ముందుకు వెళ్తాయి. ఏంటి అంటే సార్ అక్కడ వాళ్ళు అదే కోవిడ్ టైంలో అసలు డాక్టర్స్ స్కాసిటీ ఉంది కదా, ఈ టైంలో మీరు ఒక సీట్ వదిలేసి ఎందుకు వెళ్తారు అనేసి. ఇప్పుడు కోవిడ్ టైంలో మీరు ఆర్డీఓగా సెలెక్ట్ అయినారు, కోవిడ్ ఉంది, బట్ ఒక్క బెడ్ లేదా ఒక పేషెంట్ అదేమ్మా అంటే ఇక్కడ ఒక సీట్ ఒక బెడ్ అంటే ఒక పర్టికులర్ రిస్ట్రిక్టెడ్ ఏరియా కంటే యూ ఆర్ యాక్టింగ్ ఇఫ్ యూ బికమ్ ఎన్ ఆర్డీఓ ఆర్ సమ్ ఇంకా డిఎస్పీ కానీ ఇట్లా అవుతున్నాయన్నా అంటే ఒక లార్జర్ జ్యూరిస్డిక్షన్ కి మీరు ఎంతో మందిని గైడ్ చేసి ఒక డైరెక్షన్ లో పెట్టి యూజ్ చేయడానికి కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 members ఒక టీమ్ ఉన్నారు, వాళ్ళు అందరూ కూడా ఎఫిషియెంట్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్. వాళ్ళని అలాగే వదిలేస్తే వాళ్ళు చేసే పని కంటే వాళ్ళని కరెక్ట్ డైరెక్షన్ లో పంపించే ఒక టీచర్ లాగా కానీ ఒక మెంటర్ లాగా కానీ ఉంటే ఎంతో అవుట్పుట్ ని తీసుకురావచ్చు. అవుట్పుట్ ఎన్హాన్స్మెంట్ కోసం మీరు వచ్చారని కూడా చెప్పుకోవచ్చు. అలా కూడా చేయొచ్చు. మీరు ఒక డాక్టర్ ఇక్కడికి వచ్చినాక మీకు ఈ ఫీల్డ్ లో కానీ ఇక్కడ ఈ పొజిషన్ లో ఉంది కానీ ఇంకా ఎంతో కూడా చేయడానికి ముందుకు వెళ్ళొచ్చు. మీరు ఎంతో మందిని గైడ్ చేయొచ్చు కూడా. మీ జ్యూరిస్డిక్షన్ ఉన్న డాక్టర్స్ ఒక 20 members ఉన్నారంటే వాళ్ళందరినీ గైడ్ చేసి ఎవరిని ఎక్కడ వాడాలి, ఎవరు ఏ విధంగా పని చేయాలి అని పని చేయిస్తూ ఉండొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ దెమ్ లిటిల్ బిట్ ఐడల్. లేదంటే ఒక తక్కువ వర్క్ పెట్టడం కంటే ఎఫిషియెంట్ గా వాళ్ళని వాడడానికి మీ డాక్టర్ అనే ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ మీరు తెచ్చుకున్నారు. Sir, one more doubt, sir.
అంటే ఇది పర్టిక్యులర్‌లీ నా గురించి సార్. మై హస్బెండ్ ఆల్సో డాక్టర్ సార్. సో, ఇద్దరు డాక్టర్స్ కదా! హ్యాపీ లైఫ్ ఉంది. సో, మీరిలా అడ్మినిస్ట్రేషన్‌కి వచ్చి తను డాక్టర్‌గా ఉండి, ఇదంతా మీకు అవసరమా అని కొంచెం ప్రెషరైజ్ చేస్తే ఏమని చెప్పమంటారు సార్? అంటే ప్రెషరైజ్ చేస్తే కూడాను అంటే మనం ఒక్కదానికి స్ట్రాంగ్‌గా ఉండాలి. అంటే మీ ఇంటెన్షన్ గాని, మీరు ఎగ్జామ్ రాయడానికి కానీ మీకున్న హానెస్ట్ ఆన్సర్ ఏంటంటే, మీరు ఇంకా పబ్లిక్ సర్వీస్ చేయడానికి ఇంత మించిన దారి కోసం వస్తున్నారు. అంటే డాక్టర్ ఈస్ అట్‌మోస్ట్ చాలా వెరీ గుడ్ జాబ్ అండ్ ఎంతో సర్వీస్ చేయొచ్చు. ఈవెన్ పబ్లిక్‌లో గాని, ప్రైవేట్‌లో గాని. కానీ అంత మించిన సర్వీస్ చేయడానికి లేదా దీని ద్వారా మీరేం చేయొచ్చు డాక్టర్‌గా ఉండి ముందుకొచ్చారంటే ఎన్హాన్స్డ్ జ్యూరిస్డిక్షన్ ఇంకా పెద్ద జ్యూరిస్డిక్షన్‌లో మీరు సర్వీసెస్ చేయడానికి ముందుకొస్తున్నట్టే. పబ్లిక్ ఆ! సర్వీస్‌తో అటాచ్‌మెంట్ ఉంది. సో, మీరు ఇక్కడ ఎన్నో కొన్ని మార్పులు తీసుకురావడానికి కూడా మీరు వస్తుండొచ్చు హెల్త్ సెక్టార్. అదే సార్ డాక్టర్‌గా నేను ఉండి చేసిన చేంజెస్ చెప్పండి. సార్ లాస్ట్ టైమ్ అదే ఒక మాక్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను సార్. అందులో అడిగిన క్వెషన్ సార్ ఇది. యాక్చువల్లీ అక్కడ ఎలా ప్రెషర్ చేశారంటే ప్రొఫెషనల్ లైఫ్‌ని చూసుకొని మీరు మీ పర్సనల్ లైఫ్‌ని సాక్రిఫైస్ చేస్తారా అని చెప్పి ఒక 5 మినిట్స్ దానిపైనే అలా ప్రెషర్ చేశారు సార్. చేస్తాను. అంటే సపోజ్ మీరు ఏ విధంగా ఆన్సర్ చేస్తారు? అంటే మీరు ప్రెజెంట్ చేసినప్పుడు అవును సార్ కరెక్టే మీరు చెప్పింది. సో, నాకిది వద్దు. నేను మళ్ళీ మీరన్నట్టే నేను మా హస్బెండ్ గాని లేదంటే నేను ఫ్యామిలీలో కొంచెం ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడానికి నాకు ఆ పోస్టే బెటర్. ఇద్దరం అట్లాగే ఉండొచ్చు. లేదా ఇద్దరం ఒక ప్రైవేట్ సెక్టర్‌లోనే చేయొచ్చు. లేదా ఇద్దరం ఒకే హాస్పిటల్‌లో చేస్తే టైం అయిపోయిన వెంటనే ఇంటికెళ్ళి మనం ఉండొచ్చు అన్నట్టు కూడా మీరు చెప్పొచ్చు. దానివల్ల మీకు మొత్తం ఎఫర్ట్స్ మొత్తం వేస్ట్ అయిపోతాయి. సో, అది ఆన్సర్ కాదు. వాళ్ళు ఎంత మీకు ప్రెషర్ చేసినా కూడా ఒకటి మీరు అంతకు మించిన సర్వీస్ చేయడానికి కానీ ఒక డాక్టర్‌గా ఉండి చేసే సర్వీసెస్ కంటే ఒక పాలిసీ గాని, ఒక అడ్మినిస్ట్రేటర్‌గా ఉండి మేము ఇంకా ఎక్కువ చేయగలను. ఎంతోమంది డాక్టర్స్‌ని ఇంకా ఎఫెక్టివ్‌గా యూజ్ చేయించుకోగలను. అండ్ 2 ఆ సెక్టార్‌కే మీరు ఇంక్లైన్ అవుతూ వెళ్ళొచ్చు అడ్మినిస్ట్రేటర్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు చెప్పినట్టు డైరెక్టర్‌గా అవ్వచ్చు మీరు డిపార్ట్‌మెంట్‌కి. వితిన్ ఒక 8-9 ఇయర్స్ ఆఫ్టర్ కన్ఫర్మ్‌మెంట్ ఆఫ్ ఐఏఎస్. తర్వాత ఇంకా సెక్రటరీగా ఉండొచ్చు. ఎంతమంది డాక్టర్స్ అలా చేస్తున్నారు. ఇంకా మీరు మీ జ్యూరిస్డిక్షన్‌లో మీరు ఆర్‌డీఓగా గాని, డీఎస్పీగా గాని ఉన్నప్పుడు హెల్త్ సెక్టార్‌లో కూడా ఆర్‌డీఓగా ఉన్నప్పుడు ఎన్నో మార్పులు తీసుకురావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మా లొకాలిటీస్‌లో కూడా మా బ్యాచ్‌మేట్స్ ఎంతమంది నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మా బ్యాచ్‌మేట్స్ వేరే వేరే చోట్ల కూడా ప్లేస్ అయ్యి ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్స్‌లో ఈవెన్ దో దే ఆర్ నాట్ డాక్టర్స్ వాళ్ళు హాస్పిటల్స్‌లో కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేస్తున్నారు. అదే డాక్టర్ అయితే మీకు ఇంకా బాగా తెలుస్తుంది. సమ్ ఆపరేషన్ థియేటర్‌లో ఏవేవి ఉండాలి, ఏవేవి మిస్ అయినాయి. దీని నుంచి మనం ఏ విధంగా మనం గవర్నమెంట్ నుంచి కానీ లేదంటే హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీకి మీరు ఒక మెంబర్‌గా ఉంటారు ఆర్‌టీఓ. సో, వాటి ద్వారా ఇంకా హాస్పిటల్‌లో అంటే ఆ హాస్పిటల్ అనే కాదమ్మా. మీ జ్యూరిస్డిక్షన్‌లో ఉన్న మిగతా పీహెచ్‌సీలు గాని, సబ్ సెంటర్స్ గాని, సీహెచ్‌సీలు గాని, ఏరియా హాస్పిటల్‌లో గాని, లేదంటే జీజీహెచ్‌లో గాని ఏ విధంగా మీరు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ వెళ్ళొచ్చు ఇంకా. సో, ఎక్కడెక్కడ వెంటిలేటర్స్ అవసరం ఉంది. సో, ఏ టెక్నికల్ టీమ్‌ని తీసుకొచ్చి మనం దాన్ని ఆపరేషన్ చేయించొచ్చు. ఎక్కడెక్కడ ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి దాన్ని ఏ విధంగా ఆపరేషన్ చేయించి ఇంకా ఎన్హాన్స్డ్ వేలో తీసుకెళ్ళొచ్చు. ప్రెగ్నెంట్ ఉమెన్ లేడీస్‌కి ఎలాంటివి అక్కడంతా మనకి ఆ బెడ్స్ గాని, ఆ ఓటీల దగ్గర గాని ఏ విధంగా ఉంటే వాళ్ళకి అది హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, యాక్సిడెంటల్ కేసులు ఎక్కువ మీ జ్యూరిస్డిక్షన్‌లో వస్తున్నాయి. ఎన్‌హెచ్ ఉంది మీ దగ్గర. సో, యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. సో, యాక్సిడెంట్‌ని అరికట్టడానికి కూడా ఒక రకంగా చేస్తూ ఒకవేళ యాక్సిడెంటే జరిగితే వాళ్ళని ఏ విధంగా రెస్క్యూ చేయొచ్చు. అంటే అంబులెన్స్ ఎంత స్పీడ్ ఎంత డిస్టెన్స్‌లో ఉండాలి, మీకు ఎక్కడ పెట్టుకొని ఉండాలి. అంటే మీరు చెప్పిన వెంటనే అక్కడ జరుగుతాయి అవన్నీ. సో, అలాగే హాస్పిటల్‌లో మీ దగ్గర ఉన్న సీహెచ్‌సీ గాని, ఏరియా హాస్పిటల్ ఉంది. సో, అక్కడ ఏ విధమైన మార్పులొస్తే ఆ హాస్పిటల్ దగ్గరికి ఆ పేషెంట్‌ని కరెక్ట్‌గా తీసుకొచ్చి లైఫ్ సేవ్ చేయొచ్చు. అంటే ఇంకా అక్కడ ఏమేమి ఉండాలి. సో, మాకు ఏదైనా ఆక్సిజన్ మాస్క్‌కి సంబంధించి గాని, ఆక్సిజన్ సప్లై ఉన్న బెడ్ ఏమైనా ఉండాలా? సో, ఉండేటట్టు ఉంటే దాని విధంగా ఏ విధంగా మనం చేయొచ్చు? ఎవరితో కాంటాక్ట్ చేసి దాన్ని పెట్టించొచ్చు? ఏ డాక్టర్ అయితే అక్కడ ఫిట్ అవుతారు? లేదంటే అక్కడ ఒక ఫిజిషియన్ ఉండాలి. సో, ఫిజిషియన్ లేరు. ఫిజిషియన్‌ని తీసుకురావడానికి మీరు ఏదైనా రిక్వెస్ట్ చేసి అంటే ఇవన్నీ కూడా టెక్నికల్‌గా గాని ఏదైనా గాని హాస్పిటల్ గాని, మెడికల్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి ఒక పెను మార్పులు తీసుకురావడానికి కూడా మీరు దోహదపడొచ్చు. కొంతమంది టీచర్స్ నుంచి వస్తుంటారు. సో, వాళ్ళ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో మార్పులు తీసుకురావడానికి చూస్తారు. వాళ్ళ జ్యూరిస్డిక్షన్‌లో వితిన్ దట్ జ్యూరిస్డిక్షన్. అలా మీరు హెల్త్ డిపార్ట్‌మెంట్‌కి వచ్చినప్పుడు నాట్ జస్ట్ ఫర్ ఎ హాస్పిటల్ మీ జ్యూరిస్డిక్షన్‌లో ఉన్న ప్రతి హాస్పిటల్‌ని గాని, ప్రతి హెల్త్ సెంటర్‌ని గాని ఒకవేళ మీరు ఒక ఆర్‌డీఓ అయ్యారంటే మీ కింద ఒక 15 మండలాలు, 20 మండలాలు ఉన్నప్పుడు ఒక్కొక్క మండలంలో ఒక పీహెచ్‌సీ గ్యారంటీగా ఉండొచ్చు. లేదా 2 పీహెచ్‌సీలు ఉండొచ్చు. సబ్ సెంటర్స్ ఉండొచ్చు. సో, వాళ్ళని స్ట్రీమ్‌లైన్ చేసి అంటే మీరు చేస్తున్న రెగ్యులర్ యాక్టివిటీస్‌తో పాటు ఎక్స్‌ట్రా వర్క్‌ని మీరు టైమ్‌ని పెడుతూ వీటన్నిటిలో కూడా చేంజెస్ తీసుకురావచ్చు. హెల్త్ సెక్టార్‌లో మీరు మార్పు తీసుకురాగలిగారంటే హెల్త్ సెక్టార్ అన్న వెంటనే స్టేట్ వైడ్ మనం చూసుకోకుండా మీ జ్యూరిస్డిక్షన్‌లో మీరు ఎంత మార్పు తీసుకొస్తున్నారో దాన్ని చూసి మిగతా వాళ్ళు ఇన్‌స్పైర్ అవ్వచ్చు. సో, ఒక్కసారిగా చేంజ్ రావచ్చు. మీరు తీసుకురావచ్చు వాటిని. సో, ఇలా అన్ని కూడా మీరు చెప్పొచ్చు. లాంగర్ పర్స్పెక్టివ్ కూడా చెప్పొచ్చు. యూ కెన్ బికమ్ ఇందాక నేను చెప్పినట్టు యూ కెన్ బికమ్ డైరెక్టర్ ఆర్ సెక్రటరీ ఫర్ దట్ డిపార్ట్‌మెంట్. ఎన్నో సజెషన్స్ గవర్నమెంట్‌కి మీరు ఇవ్వచ్చు.
చెప్పొచ్చు. అదే మీరు ఒక డాక్టర్ గానే ఉంటే ఆ సజెషన్స్ అన్ని అంటే ఇవ్వచ్చు, అప్పుడు కూడా ఎంతో చేయొచ్చు, కానీ ఇంత చేయొచ్చు మీరు. సో ఆ విధంగా కూడా మీరు చెప్పొచ్చు. మీరు అన్నట్టు పర్సనల్ లైఫ్ మిస్ అవుతామంటే ఏ గవర్నమెంట్ పోస్ట్ అయినా కానీ ఏ ప్రైవేట్ పోస్ట్ అయినా కానీ మనం పని చేస్తున్నామంటే దాని అర్థం పర్సనల్ లైఫ్ కొంతవరకు మిస్ అవుతాం. కానీ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి మిగతా టైంని మనం స్పేర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆర్టీఓ అంటే 24/7 డ్యూటీలో ఉన్నట్టే కానీ 24/7 వర్క్ అయితే ఉండదు కదా. వర్క్ చేసుకుంటాం, ఇంటికి వెళ్తాం, దెన్ వీ కెన్ స్పెండ్ విత్ ద ఫ్యామిలీ ఉండొచ్చు, మళ్ళీ వర్క్ లో ఉంటాం. ఇద్దరు కూడా డిఫరెంట్ టైమింగ్స్ ఇంకా 1-2 hours ఎక్స్ట్రా అవ్వచ్చు, కానీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అట్లా అనుకోవడం కూడా అన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ వెళ్తామని చెప్పాలి. సో ఎంతో మంది ఇంత ముందు మన యాన్సిస్టర్స్ వాళ్ళంతా సాక్రిఫైస్ చేసి మరీ సర్వీసెస్ చేస్తారు. మనం ఈ టైంలో అంత సాక్రిఫైస్ చేయకపోయినా కూడా లిటిల్ బిట్ ఆఫ్ టైం మోర్ దాన్ ఉన్నదానికంటే ఇంకొక 1-2 hours ఎక్స్ట్రా స్పేర్ చేసుకుంటే మనం అన్ని జరుగుతుంటే అట్లాగే ఫ్యామిలీతో కూడా స్పెండ్ చేసుకుంటాం. ఓకే సార్. వన్ మోర్ డౌట్ సార్. శ్రీలక్ష్మి సార్ నా నేమ్. సో శ్రీలక్ష్మి ఐఏఎస్ గురించి ఏమైనా అడిగే ఛాన్స్ ఉంటుందా సార్? ఆ ఇష్యూస్ డెఫినెట్లీ ఉండొచ్చు, అంటే అడగొచ్చు. వాటిలో కూడా అంటే ఏ అంటే విధంగా అది నెగెటివ్ పర్స్పెక్టివ్ కదా సార్ అడుగుతారు. అంటే అలా అనడానికి లేదు కదమ్మా మేడం. మీరు నెల్లూరు నుంచి? శ్రీకాకుళం సార్. శ్రీకాకుళం, ఓకే. అంటే మేడం నెల్లూరుకి కలెక్టర్ గా కూడా పనిచేస్తారు. అంటే ఒక చిన్న మిస్టేక్ మేడంకి తెలుసో తెలియదు కానీ, అంటే మనకి ఆ విషయం గురించి నాకు ఎక్కువ తెలియనప్పుడు మేము మాట్లాడకూడదు. బట్ చేసిన మంచి పనులు చాలా ఉన్నాయి. సో వాటన్నిటిని మనం చెప్పవచ్చు. ఓకే. ఇష్యూ జరిగిందో లేదో, నిజమో కాదో ఏదో జరిగిండొచ్చు, కానీ మేడం చేసిన గొప్ప పనులు ఏంటో చెప్పొచ్చు మనం. ఓకే సో సార్. మంచి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడానికి మనం అందరం కూడా డ్రీమ్ చేయాలని కూడా చెప్పవచ్చు. ఇష్యూస్ కానీ, సెట్ బ్యాక్స్ కానీ, చిన్న చిన్న ఇది కానీ మనం జాయిన్ అయినాక ప్రతి ఒక్కరి దగ్గర రావచ్చు. అంటే దాని అర్థం మనకి లోతుగా వెళ్ళి చూడలేదు కానీ, మేడం దగ్గరికి మనం వెళ్ళి చూడలేదు కానీ, అక్కడ ఎంత జెన్యూనిటీ ఉందో, ఎంత హానెస్టీ ఉందో, ఎంత తెలియకుండా జరిగిందో, డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. మనం వితౌట్ మనం చెప్పడానికి కూడా లేదు. సో ఎప్పుడైనా సరే డాక్టర్స్ మేడం శ్రీలక్ష్మి గారు ఐఏఎస్ ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్, అంటే నా పెద్ద ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. సో అంత హానెస్టీగా నేను ఇంకా కూడా చేయాలి. సో ఇట్లా ఉంటుంది. అంటే మనం పాజిటివ్ గానే దేన్ని కూడా నెగిటివ్ గా చూడదు. అందరిలో పాజిటివ్ ఉంటుంది, చాలా పాజిటివ్ ఉంటుంది. నెగిటివ్ అనేది స్మాల్ బిట్. సార్ అదే ఆ పర్స్పెక్టివ్ లో అడిగేటప్పుడు పొలిటికల్ ప్రెషర్స్ ఉంటాయా? ఉంటే మీరు ఎలా డీల్ చేస్తారు అనేసి అడిగి. అంటే మనం చెప్పొచ్చు, అంటే పొలిటికల్ ప్రెషర్స్ దీంట్లోనే కాదు, దేంట్లో ఉన్నా కూడా మనం పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. చాలా మంది డిఫరెంట్, అంటే గ్రౌండ్ లో మనకి తెలియని కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఒక ప్రాబ్లం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటికి మనం వెళ్ళాం రూరల్ ఏరియాస్ లో, వాళ్ళు మనకి చెప్పేదానికంటే ఓపెన్ గా వాళ్ళకి చెప్తుంటారు. సో వాళ్ళు మన దగ్గరికి తెచ్చే ప్రతి 10 ప్రాబ్లమ్స్ లో ఆల్మోస్ట్ 8 to 9 జెన్యున్ గానే కరెక్ట్ గానే ఉంటాయి. ఒకటో రెండో మేబీ సమ్ డ్యూ టు డిఫరెంట్ రీజన్స్ ఒకసారి మనం చెప్పొచ్చు. అప్పుడు మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి వాళ్ళు. సో ఇది ప్రాబ్లం, మనం చెప్పిందని చేస్తే దానివల్ల ఇలాంటి, ఇప్పుడు మనం ఎగ్జామ్ మెయిన్స్ రాసేటప్పుడు కూడా ఒక ఇష్యూ చెప్తే దాంట్లో మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి చెప్తాం. కాబట్టి అట్లా మెరిట్స్ డిమెరిట్స్ రెండింటిని కూడా మనం బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళకి చెప్తే దే విల్ అండర్స్టాండ్. అలా చెప్పకుండా మేము చేయము అని అబ్రప్ట్ గా అంటే ఎందుకు చేయరన్నట్టు క్వశ్చన్ రావచ్చు, కానీ క్లియర్ గా మనం ఇది చేయకపోవడానికి రీజన్స్ ఉన్నాయి. ఇది చేస్తే గవర్నమెంట్ కి ఇలా బ్యాడ్ నేమ్ అవుతుంది, లేదంటే ఇది చేస్తే ఇలా మంచి అవుతుంది. సో మీరు కొంచెం అంటే పొలైట్ వేతోనే అన్ని ఫైట్ చేసుకుంటూ పోతే సర్వే అవ్వడం కూడా కష్టం. బ్యాలెన్స్ చేసుకుంటూ పోతే వీ కెన్ డూ ఎనీథింగ్. సో అలా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళచ్చు. సార్ మీది ప్రీవియస్ ఇంటర్వ్యూ నేను ఒకటి చూసాను. మీది ఎన్జిఓలో వర్క్ చేస్తున్నారని చెప్పారు కదా. నేను కూడా ట్రైబల్ ఏరియా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తా. సో ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు సార్ హాబీ పైన? హాబీస్ అంటే అది హాబీస్ అని మనం చెప్పడానికి లేదు, హాబీస్ కాదు. బట్ మీరు సర్వీస్ చేయడానికి ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు నాకు 2000 నేను 2012 లో పాస్డ్ అవుట్ అయ్యాను. సో 2018 లో నేను ఇంటర్వ్యూకి అపేర్ అయ్యాను. సో ఈ మధ్యలో ఉన్న 6 years మీరు ఏ విధంగా చేశారు, అంటే ఒక ప్రొడక్టివ్ ఏజ్ ని మీరు మిస్యూజ్ చేస్తున్నారు, అంటే వేస్ట్ చేశారని నన్ను అడిగారు అనమాట క్వశ్చన్. సో నేను దానికి చెప్పింది అంటే మిస్యూజ్ కానీ వేస్ట్ కానీ నేను చేసుకోలేదు. ఒకటి, నేను ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ అవుతున్నాను. ఈ నాలెడ్జ్ తో నెక్స్ట్ వచ్చే సర్వీస్ 30 years ని కూడా నేను బాగా సర్వీస్ చేయగలను, పబ్లిక్ సర్వీస్. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను వీటితో పాటు నేను ఒక ఎన్జిఓని ఎస్టాబ్లిష్ చేశాను. దానికి ఫౌండర్ అండ్ చైర్మన్ గా ఉంటూ కొన్ని సర్వీసెస్ చేశాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ డొనేషన్ అవేర్నెస్ కానీ, ఆర్గన్ డొనేషన్ అవేర్నెస్ గురించి కానీ, అంటే నేను ఇప్పుడు ఏం చేశానండి, ఐకాస్ ఫౌండేషన్ పెట్టి ఈ విధంగా నెల్లూరులో నేను నా సర్వీసెస్ ని ఇచ్చాను. అంటే నాతో పాటు ఇంతో ఒక టీం ఉంది, వాళ్ళందరూ కూడా అంటే ఇది ఒక్కరిది కాదు, ఒక టీమ్ ఎఫర్ట్ తో మేము అందరం కూడా వెళ్ళాము. సో ఆ టీమ్ వర్క్ అనేది నాకు వాల్యూ తెలిసింది.
రేపు పొద్దున నేను పోస్ట్లోకి వెళ్ళినా కూడా ఆ టీం వర్క్ ఎఫెక్టివ్నెస్ నాకు తెలుస్తుంది. ఏ విధంగా టీం వర్క్ వెళ్ళాలని, టీం వర్క్ తో మాత్రమే సాధించగలిగిన పనులు ఉంటాయి. సో వాటిని ఆ విధంగా నేను చేయాలని. అండ్ ఈ మేనేజింగ్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, పబ్లిక్ సర్వీస్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మాకు అందులో తెలిసాయి, నేర్చుకున్నా. వాటితో ముందుకెళ్తాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఆ సర్వీస్ లో ఎంటర్ అయిన తర్వాత వీటన్నిటిని నేర్చుకున్న వాటన్నిటి ఆ లెసన్స్ అన్నింటినీ కూడా నేను ఇక్కడ దగ్గర ఉండి చూసుకుంటాను కూడా మనం ముందుకెళ్తాను. ఓకే. ఇంకా Hello, sir. ప్లీజ్ చెప్పండి. Sir, I need some advice regarding native places, sir. ఓకే Sir, నేను నా ఇంటర్మీడియట్ వరకు కడపలో చదివాను. ఓకే And then we shifted to Nellore, sir. But I completed my graduation again in Hyderabad, sir. ఓకే So it is 3 places, sir, different regions like Rayalaseema, Telangana, and again now Andhra. ఎస్ 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 అంటే ఇక్కడ మీకు ఒకటి ప్లస్ కూడా అమ్మా. అంటే మీ మాక్సిమం టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ వీటి గురించి రన్ అవుట్ అయితే ఒకవేళ వాళ్ళు దీనిపైన మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగారంటే యూ కెన్ ఈజీలీ ఆన్సర్. మీరు బాగా ప్రిపేర్ అయ్యి ఉంటే అంటే ఆ ఇంటర్వ్యూ టైం కూడా మీరు మీ చేతిలోకి మీరు తీసుకోవాల్సి సరే టైం అంటే క్వశ్చన్స్ మీకు ఎలా అంటే మీరు చెప్పేదాన్ని బట్టి కూడా అంటే మీరు స్కూల్ కానీ ఇంటర్మీడియట్ గురించి కానీ ఇవేమి చెప్పకుండా డైరెక్ట్ గా మీరు నా బీటెక్ ఆర్ వాట్ ఎవర్ డిగ్రీ నేను పలానా యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేస్తాను బట్ ఐఎమ్ నేటివ్ ఫ్రమ్ దిస్ అని చెప్తే నేటివ్ అయిన మీరు కడప గురించి అడుగుతారు. అండ్ మీరు హైదరాబాద్ నుంచి చేశారన్నప్పుడు హైదరాబాద్ లో ఉన్న స్టడీస్ రిలేటెడ్ అయినటువంటి కొన్ని కూడా అడగచ్చు. Sir, అంటే ఎస్ ప్లీజ్ చెప్పండి. అంటే currently we are living in Nellore, sir, like some 6 years నుంచి. So నో ప్రాబ్లం. మీరు చెప్పేటప్పుడు కూడా అంత కాంప్లికేట్ చేసుకోవద్దు. సో మీరు చెప్పేటప్పుడు అండ్ నా బీటెక్ ఏమో సారీ మీరు డిగ్రీ ఏం చేశారు? sir, BA, sir. ఏమో Degree, sir, normal degree. BA. నార్మల్ డిగ్రీ ఫ్రమ్ హైదరాబాద్ అన్నారు. Hyderabad, yes, sir. ఎస్ హైదరాబాద్ నుంచి చేశాను అని చెప్పిన తర్వాత మా నేటివ్ కడప అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ సెటిల్ అయ్యామని చెప్పొచ్చు. లేదు అవేమి నేటివ్ గురించి అవేమి లేకుండా మీ నెల్లూరు గురించి మీకు బాగా ఐడియా ఉంటే నౌ వి హావ్ సెటిల్డ్ ఇన్ నెల్లూరు అని అంటే హలో సార్ చెప్పండి. అంటే లైక్ సమ్ పీపుల్ సార్ పెద్దవాళ్ళు ఇట్లా అడ్వైస్ చేస్తున్నారు సార్ యూ హ్యావ్ టు స్టడీ డీప్ అబౌట్ దీస్ 3 రీజన్స్ అనేసి. డెఫినెట్లీ అమ్మా. అంటే Like it is long ago we left the native place. So కదా నేను ఏమంటానంటే మీరు చెప్పేటప్పుడు ఒకేసారి అంత కాంప్లికేట్ చేసుకోవద్దు. చెప్పేటప్పుడు మాత్రం నేను ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ నేమ్, ఫాదర్స్ నేమ్ అండ్ నేను ఇలా డిగ్రీ ఫ్రమ్ హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేశాను అండ్ నౌ వీఆర్ లివింగ్ అక్కడ అయిపోయింది. మీరే నేటివ్ ఒకవేళ వాళ్ళు మీరు ఇప్పుడు నెల్లూరులో ఉంటున్నాం అంటున్నారు దెన్ వాట్ ఈస్ యువర్ నేటివ్ ప్లేస్ అన్నప్పుడు మీరు చెప్పొచ్చు. అంటే అడగకుండా మీరే దాన్ని కాంప్లికేట్ చేసుకోవచ్చు. బట్ మీరు అయితే మాత్రం వీటన్నిటికీ ప్రిపేర్ అయ్యారు. కడప మీరు ఎప్పుడు చెప్పొచ్చు అంటే మేము ఎప్పుడు చిన్నప్పుడు ఉన్నాం అన్నప్పుడు మరి దానిపైన అన్ని క్వశ్చన్స్ అడగదు. అంటే 4th క్లాస్ టు 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు ఎడ్యుకేషన్ అక్కడే కదా సార్ బేస్ దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఫోకస్ ఎక్కువ అంటే జస్ట్ సమ్ మినిమం క్వశ్చన్స్ అడగచ్చు. ఓకే నార్మల్ జనరల్ క్వశ్చన్స్ అంటే. ఓకే సార్. అంటే ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అండ్ కరెంట్ డిస్ట్రిక్ట్ మ్యాటర్స్ అంటారా సార్? బట్ వాళ్ళు నేటివ్ ప్లేస్ అడిగితే మాత్రం మనం అన్ని చెప్పగలుగుతాం. ఓకే సార్. సార్ ఆల్సో one of my parents works in jail department, sir. ఓకే. సో jail department గురించి ఎటువంటి క్వశ్చన్స్ అడగచ్చు? నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఫాదర్స్ గురించి అడిగినప్పుడు వాళ్ళ ఫాదర్ ఆక్యుపేషన్ ఫాదర్ ఆర్ మదర్ ఆక్యుపేషన్ అడిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం దాని గురించి తెలుసుకున్నాం. 100% మనం బాగా అవేర్ గా ఉండాలి. ఎందుకంటే మనకి ఈ రోజు మీరు ఈ పొజిషన్ లో ఉన్నారు, ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యారంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఫైనాన్షియల్ సపోర్ట్ ఆర్ సమ్ మోరల్ సపోర్ట్ ఏదైనా కానీ మనకి ఇంత దాకా మీరు రావడానికి ఎడ్యుకేషన్ కి వాటికి వీటికి కూడా వాళ్ళు కష్టపడి సంపాదించిన మనీ నుంచి పెట్టారు. వాళ్ళు ఏ విధంగా సంపాదించారంటే బికాస్ ఆఫ్ దేర్ జాబ్. సో ఆ జాబ్ గురించి మీరు తెలుసుకోవాల్సిన మినిమం రెస్పాన్సిబిలిటీ. సో డెఫినెట్ గా అంటే లైక్ సార్ అంటే డిపార్ట్మెంట్ వైజ్ అడుగుతారా లేకపోతే జైల్స్ అంటే రిఫార్మేషన్ సెంటర్స్ అలా ఉంటాయి కదా సార్ దాని గురించి? జైల్స్ ఎన్ని టైప్స్ ఉండొచ్చు. జువెనైల్ ఉన్నాయి కదా మన జువెనైల్ సెంటర్స్ అంటే మన జైల్స్ కూడా సబ్ జైల్స్ అని కొన్ని ఓపెన్ జైల్స్ ఉంటాయి, కొన్ని క్లోజ్డ్ అని ఉంటాయి. సో ఇట్లా డిఫరెంట్ వాటన్నిటి గురించి కూడా జనరల్ బ్రీఫ్ అమ్మా, అంతేగాని కంప్లీట్ మైన్యూట్ డీటెయిల్ ఏం మనం ఏం చెప్పగలుగుతాం. జస్ట్ మినిమం డీటెయిల్స్. ఇప్పుడు మీ అమ్మగారిని అడిగినా కూడా మేడం చెప్తారు కదా ఇలా ఇలా ఉన్నాయి. సో వాటిని మీరు నోట్ చేసుకుని వచ్చాము.
ఓకే సార్. మినిమం నాలెడ్జ్. ఓకే సార్. ఓకే అమ్మా, దెన్ లెట్ us క్లోజ్ దిస్. అంటే నేను కూడా ఉన్న షార్ట్ టైంలో మేబీ నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను మీకు 100% ఇప్పుడు నేను ఇన్పుట్ ఇచ్చి ఉండకపోవచ్చు, మేబీ సమ్ 60 or 70%. నాకు కూడా తెలుసు ఐఎమ్ నాట్, నేను ఇంకా లోపలికి కూడా డెప్త్ కూడా వెళ్ళలేదు. అండ్ చాలా క్వశ్చన్స్ కి ఇంకా బాగా ప్రిసైజ్ గా కూడా మనం ఆన్సర్స్ చెప్పవచ్చు. అది నేను చెప్పలేని పరిస్థితుల్లో కూడా కొన్ని ఉన్నాను. వేరే వర్క్స్ ఉండి కూడా నేను దాని కాన్సన్ట్రేట్ చేసి ఇంకా ప్రిపేర్ అయ్యి ఇంకా బాగా చెప్పవచ్చు. బట్ నేను మీకు ఇంకొక విషయం ఏంటంటే, ఐ జస్ట్ బ్రీఫ్ ఇట్ అవుట్. మీరు ఇప్పుడు చెప్పిన క్వశ్చన్స్ అన్ని కూడా నేను ఒక ఆన్సర్స్ లిస్ట్ ఒక 1-2 hours కామ్గా మనం ప్రిపేర్ చేస్తే వీటన్నిటికీ కూడా బెటర్ ఆన్సర్స్ కూడా వస్తాయి. వాటిని కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా నోట్ చేసుకున్నాను నేను. అండ్ ఇంకొకటి ఏమంటే, బట్ నౌ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏదో ఒక పోస్ట్ అని కాకుండా ఒక మంచి పోస్ట్కి మీరు ఆస్పైర్ అవ్వాలి. బాగా పబ్లిక్ సర్వీస్ చేయగలిగిన పోస్ట్, మంచి పోస్ట్ ఉంటుంది. మీరు ఒక ఆర్టీఓ కానీ, డిఎస్పీ కానీ, సో ఇలాంటి మున్సిపల్ కమిషనర్, సిటీఓ, చాలా మంచి పోస్టులు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి పబ్లిక్ సర్వీస్ చేయడానికి. అఫ్ కోర్స్ ఎవ్రీ పోస్ట్ ఇన్ గ్రూప్ 1 ఈస్ ఇంక్లైన్ టువర్డ్స్ పబ్లిక్ సర్వీస్. కానీ ఏదో ఒకటి మాకు వచ్చినా చాలు అనే ఇంట్రెస్ట్ కాకుండా, ఎంత వీలైతే అంత మీరే టాప్ లో ఉండాలని ట్రై చేయండి. మనం నార్మల్గా ఇప్పుడు స్టూడెంట్ గా కానీ, లేదంటే ఒక ఆస్పిరెంట్ గా కానీ ఉన్నప్పటికంటే, మోర్ దాన్ మనం ఎక్స్పెక్ట్ చేయని దానికంటే ఎక్కువగా మనం సర్వీస్ చేసే ఒక మంచి ఆపర్చునిటీ మనకి పబ్లిక్ సర్వీస్ లోకి వస్తే ఉంటుంది. సో మీరందరూ కూడా, ఇప్పుడున్న వాళ్ళంతా కూడా బాగా సెలెక్ట్ అయ్యి మంచి పోస్టుల్లో మీరందరూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీకు ఏదైనా డౌట్ వచ్చినా కానీ, నేను మళ్ళీ ఇంకొకసారి కూడా చెప్తున్నాను, నేను మీకు 100% నేను మీకు న్యాయం చేసి ఉండకపోవచ్చు ఇప్పుడు నేను ఈ 1.5 month. ఇంకా కూడా మీకు నేను చెప్పొచ్చు. సో వాటికి ఒకటి టైం డెఫిషియెంట్ కానీ, 2 ప్రిపేర్డ్నెస్ కానీ, ఇవన్నీ కూడా రీజన్స్ అయ్యాయి. సో వీటన్నిటిని కూడా నేను ఓవర్కమ్ చేస్తూ మీకు నేను ఇంకా కూడా మంచి ఇన్పుట్ ఇవ్వడానికి ఐఎమ్ ఆల్వేస్ రెడీ. సో మీరు నాతో వాట్సాప్ కానీ లేదంటే మెయిల్ కానీ మీరు నాతో కాంటాక్ట్ చేయొచ్చు. ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ టు సపోర్ట్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ ఫర్ ఆల్ ద పీపుల్ హియర్. ఇక్కడ కనెక్ట్ అయినటువంటి ఆల్మోస్ట్ 16-17 మెంబర్స్ దాకా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ధనచీర్ గారు, చక్రపాణి గారు, హరి గారు, మహేష్ గారు, మనోజ్ గారు, శ్రీలక్ష్మి గారు, ధనుర్ గారు, గిరిజ గారు, హరి గారు, మానస గారు, మోనికా గారు అండ్ మంత్రు గారు, సాయి మనోహర్ గారు, నవాజ్ షరీఫ్ గారు, సుమ్యా గారు అండ్ ఉదయ్ గారు, ఇంకా సో వీళ్ళందరికీ కూడా నేను కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎఫర్ట్స్. అంటే మీరు తప్పకుండా మీరు అందరూ కూడా ప్లేస్ అవ్వాలి 100%. మీరు నేను చెప్పిన దాంట్లో ఆన్సర్స్ మే నాట్ బి 100% పర్ఫెక్ట్, 100% సూట్ ఫర్ మీకు మీరే ఇండిజినియస్ గా కానీ, ఇన్హెరెంట్ గా కానీ బాగా ఆలోచించుకోండి. బట్ క్వశ్చన్స్ అయితే మాత్రం ఈ విధంగా వచ్చేదానికి స్కోప్ ఎక్కువ. సో మీరు వీటన్నిటిపైన ప్రిపేర్ అవ్వండి. వీటన్నిటిని ఇంకా బాగా రిఫైన్డ్, ఇంకా చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. ఇప్పుడు మనం చెప్తామంటే దీంట్లో నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ 20 questions నేను మీకు పోస్ట్ చేస్తుంటే, అందులో నేను 1 or 2 లేదా 3 questions కి నేను మీకు కరెక్ట్ ఆన్సర్ చెప్పి ఉండొచ్చు, మిగతా అన్నిటి నేను తప్పు చెప్పి ఉండొచ్చు. బట్ ఇంకో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి, అందులో మిగిలిన 3-4 ఆన్సర్స్ కరెక్ట్ గా రావచ్చు. అండ్ ఇంకో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి, అందులో మీకు ఇంకా 4-5 questions కరెక్ట్ గా రావచ్చు. ఇలా అన్ని కలుపుకున్నారంటే అప్పుడు మీకు 100% బెస్ట్ ఆన్సర్స్ వస్తాయి. అండ్ మీరు కూడా చాలా పర్సన్స్ ని ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు అవుతారు. ఇంకా చాలా మందితో మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇంతకుముందు సెలెక్ట్ అయిన వాళ్ళు కానివ్వండి, లేదా ఇప్పుడు ఆస్పైర్ అయ్యే వాళ్ళు కూడా, ఇంతకుముందు ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్ లో ఉన్న వాళ్ళని కానీ, ఇంకా డిఫరెంట్ పర్సన్స్ ని కానీ, సీనియర్ మెంటర్స్ ని కానీ, గైడ్ చేసే వాళ్ళని కానీ, వాళ్ళందరినీ కూడా మీరు బాగా కాంటాక్ట్ చేయించండి. ఒకటేమంటే పోస్ట్లోకి వచ్చిన తర్వాత సర్వీస్ చేయడానికి మనం అంతా అనుకుంటుంటాం, ఇక్కడ అంతా కూడా నార్మల్ జస్ట్ పొలిటికల్ గా ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటాయి కానీ అలా ఏం లేదు. కూడా చాలా మంచి ఎన్వైరన్మెంట్ లో మనం ఎలాంటి ఇంపాక్ట్ కానీ, ఎలాంటి ప్రెషర్ కానీ అన్నీ కూడా మనం మూవీస్ లో చూసుకుంటుంది, ఇంకో దాంట్లో చూసి అదే ఆలోచనతో బయటకు వస్తుంది. బట్ అలాంటివి ఏమీ లేవు. 100% మీరు చేయాలనుకున్న మీ ఇన్నోవేటివ్నెస్ కి
మీరు హానెస్ట్ గా మంచిగా ఒక ఏదో ఒకటి చేయాలి అనే ఇంటెన్షన్ తో వస్తే మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి కొన్ని వేల మంది ఉన్నారు. ప్రజలందరూ కూడా ఒక మంచి ఆఫీసర్ వస్తే వాళ్ళని బాగా రిసీవ్ చేసుకొని వాళ్ళకి బాగా కోఆపరేట్ చేయాలని ప్రజలు కానీ, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ, ఈవెన్ అవర్ సబార్డినేట్స్ కానీ, సుపీరియర్స్ కానీ అందరూ కూడా ఉంటారు. ఎలాంటి ఇబ్బందులు అట్లాంటివి ఏమి కూడా గవర్నమెంట్ లో కానీ ఎక్కడ కూడా పర్టికులర్లీ మీరు వచ్చినప్పుడు ఈవెన్ కోవిడ్ టైంలో ఇప్పుడు మీరు సెలెక్ట్ అయ్యి వచ్చినా కూడా కోవిడ్ లో కూడా మళ్ళీ మీరు జాయిన్ అయ్యి ట్రైనింగ్కి వెళ్ళొచ్చు. ఎంతో సర్వీస్ చేయడానికి చాలా మంచి స్కోప్ ఉంటుంది. అన్ని కూడా మంచి పోస్టులు. అందులో మీరు సెలెక్ట్ అయ్యి గవర్నమెంట్ లోకి మీరు రావాలి. ఇప్పుడున్న స్టూడెంట్ ఆ కామన్ మ్యాన్ లైఫ్ నుంచి మీరు ఒక ఆఫీసర్ గా ముందుకు వచ్చి ఎన్నో మార్పులు కానీ వాటిని కానీ మీ జ్యూరిస్డిక్షన్ మన జ్యూరిస్డిక్షన్ లో మనం మార్పులు చేయడానికి మనం కూడా ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. Thank you, Vamsi, for giving this wonderful chance to interact with all the aspirants and future officers. చాలా సంతోషంగా మీరందరూ బాగా చేయాలి. ఇంటర్వ్యూ అయిన తర్వాత కూడా ప్లీజ్ ఇంటర్వ్యూ ముందు వెళ్ళేటప్పుడు కానీ మీరు చాలా కాన్ఫిడెంట్ గా ధైర్యంగా ఉండండి. మీరు దేనికి భయపడాల్సిన అవసరం ఉండదు. మనం అనుకోవచ్చు అండ్ టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏవేవో జరగచ్చు అని, ఏవి జరగవు ఎక్కడ. మీరు పర్ఫెక్ట్ గా ఆలోచించి మీరు మనం ముందుకెళ్ళి మన దగ్గర ఇంటర్వ్యూకి ధైర్యంగా ముందుకెళ్తే చాలు. ఆ ధైర్యమే మీకు ఆల్మోస్ట్ హాఫ్ సక్సెస్ ఉంటుంది. అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాకుండా జస్ట్ కాన్ఫిడెన్స్ వెళ్ళండి, ధైర్యంగా ఆన్సర్ చెప్పండి. మిగతా వాళ్ళు ఎలా ఉన్నారని మీకు అనిపిస్తుంది. మీరు బాగా ప్రిపేర్ అయ్యి మీరు ముందుకెళ్ళండి. 100% యూ విల్ గెట్ సెలెక్టెడ్. మెరిట్ ని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఇంకా అతని నుంచి ఇంకెలాంటి ఇవి ఉండవు. మీరు వాటిని రెండింటిని పక్కన పెట్టండి అండ్ బీ కాన్ఫిడెంట్. గెట్ ఫర్ ద ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ కూడా కొంత కాంటాక్ట్ నెంబర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అని మీరు పెట్టారు. బట్ రియల్లీ థ్యాంక్స్ షుడ్ బి గివెన్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ విత్ ఫ్యూచర్ ఆఫీసర్స్. నా కాంటాక్ట్ నెంబర్ కూడా నేను మీకు సెట్ చేస్తాను అండ్ నా వాట్సాప్ నెంబర్. ఈ వాట్సాప్ నెంబర్ మాత్రమే, దీనికి కాల్స్ కనెక్ట్ అవ్వవు. జస్ట్ వాట్సాప్ కాల్ ఆర్ వాట్సాప్ మెసేజెస్ మాత్రమే ఉంటాయన్నమాట. సో ఐమ్ జస్ట్ మెసేజింగ్ యూ ఆల్. మీరు అందరూ కూడా దీన్ని చూడొచ్చు. అందరికీ పెట్టాను నేను. To everyone. In a WhatsApp number, you can WhatsApp me. మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా మీరు నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టారంటే ఐ జస్ట్ ఆన్సర్ ఇట్. ఒకవేళ నాకు తెలియకపోయినా నేను వేరే వాళ్ళని అడిగైనా సరే, ఇంకా చాలా మంది టాపర్స్ ఉన్నారు మా బ్యాచ్ లో, వాళ్ళందరినీ కూడా నేను కాంటాక్ట్ చేసి మా సీనియర్స్ ని కూడా కాంటాక్ట్ చేసి మరి నేను మీకు ఆన్సర్స్ ని రిప్లై ఇస్తాను. ఇంకా చాలా మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. చాలా ఎఫిషియెంట్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను బాగా వెయిట్ చేస్తారు. 1-2 ఇంటర్వ్యూలు అటెండ్ అయినాము ఇంకా మాకు వద్దని మీరు అనుకోవద్దు. మీరు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే ఆ కత్తికి అంత పదును మీకు మీరు ఉంచుకున్నట్టు అవుతుంది. ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. వంశీ, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ హెక్టిక్ స్కెడ్యూల్ లో కూడా మా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇట్స్ మై ప్లెజర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. Thank you and all the best. Thank you. Thank you so much, sir. Thank you, sir.